तेन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं वन्देऽहं श्रीगुरो श्रीतपदकमलां श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादसहगणललितश्रीविशाखान्वितांश्च नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरतुसे नमः। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरोभयश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदिरेत्। హరే కృష్ణ అందరికీ స్వాగతం అండి ఈరోజు సెషన్లోకి. చాలా చాలా సంతోషం ఈరోజు మీ అందరితో. ఈరోజు మనము అద్భుతమైనటువంటి త్రయోదశ అధ్యాయాన్ని చర్చించుకోబోతున్నాము. క్షేత్రజ్ఞ విభాగ యుగం అనేటటువంటి ఈ త్రయోదశ అధ్యాయం గురించి మనము నేర్చుకోబోతున్నాము. ఈ అధ్యాయం యొక్క మహాత్మ్యాన్ని ఏ, శివుడు పార్వతీదేవితో ఏం చెప్తున్నారంటే ఆ, నర్మ తుంగభద్ర నది తీరంలో హరిహర క్షేత్రం అనే ఒక ఆ, ప్రాంతం ఉంది. అక్కడ హరిదీక్షితుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు చాలా చాలా ఆ, నిష్ఠతోటి చక్కటి సత్ప్రవర్తనతోటి సద్బుద్ధితోటి ఆ, చాలా చక్కటి జీవితాన్ని జీవిస్తున్నాడు. కానీ అతని యొక్క ధర్మపత్ని అయినటువంటి ఈ ఆవిడ మాత్రం అతనికి భిన్నంగా జీవిస్తూ ఉండేది. ఆవిడ పేరు దురాచార. ఆ పేరుకు తగ్గట్టుగానే ఆవిడ కూడా అన్ని దుష్ట క్రియలు చేస్తూ, అంటే తన భర్త దగ్గరికి ఎవరైతే వస్తూ ఉంటారో చక్కటి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వాళ్ళందరినీ కూడా ఆవిడ గొడవ చేసి వాళ్ళందరినీ పంపించేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా కామభోగాన్ని అనుభవించాలనే కాంక్షతోటి ఆవిడ జీవిస్తూ ఉంటుంది. అలాగా తన భర్తకి తెలియకుండా ఇతర వ్యక్తులతోటి శారీరక సంబంధాన్ని పెట్టుకొని ఆవిడ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. అయితే ఈ ఊర్లో ఉండి తన శారీరక సంబంధాలకు సంబంధించినటువంటి భోగాలను అనుభవిస్తూ ఉంటే అందరికీ తెలిసిపోతుందని చెప్పి ఆ ఊరికి దగ్గరలో ఉన్నటువంటి ఒక అడవిలో ఆవిడ తన స్థావరాన్ని ఏర్పరచుకొని అక్కడికి తన యొక్క శరీరంతో భోగించడానికి ఈ ఇష్టపడే వారిని పిలిపించుకొని అక్కడ ఆవిడ భోగిస్తూ ఉండేది. ఇలాగ చాలా కాలం జరుగుతుండగా ఒక రోజు ఆవిడ రాత్రి సమయంలో తాను అడవిలో ఏర్పరచుకున్నటువంటి స్థానానికి వెళ్ళింది. ఎవరైనా తన ఆ తనతోని సంభోగించడానికి వచ్చారా అని చూడటానికి. కానీ అప్పటికి ఎవరు రారు అక్కడికి. ఆ రోజు చాలా చాలా ఆ నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడికి ఎవరు రాకపోయేసరికి ఈవిడకి చాలా పిచ్చెక్కినంత పని అయిపోతుంది అనమాట. అయిపోయి ఈవిడ అడవిలో అరుస్తూ అరుస్తూ అటు ఇటు తిరుగుతూ వెతుకుతా ఉంది. వెతుకుతా ఉంటే ఈవిడ యొక్క అరుపులకి ఒక పెద్ద పులి నిద్రలేచి ఈవిడ మీదకి పరిగెత్తుకుంటూ వచ్చి ఈవిడ మీదకి దుంకుతుంది, ఈవిడని తినేద్దామని చెప్పి. ఈవిడ ఆ పెద్ద పులిని అడుగుతుంది ఆపి, ఏ పెద్ద పులి, నువ్వు నన్ను ఎందుకు తినాలనుకుంటున్నావు, చెప్పు ముందు ఈ విషయాన్ని అంటుంది పెద్ద పులితో. పెద్ద పులి ఆశ్చర్యకరంగా ఆ పెద్ద పులి మనుష్యుల యొక్క స్వరంతో ఇలా అంటుంది, నేను గత జన్మలలో మలపహ అనే గ్రామంలో మలపహ అనే తీర్థం దగ్గర మణిపూర్ణం అనే ఒక గ్రామం ఉంది. అక్కడ ఒక బ్రాహ్మణుడిగా జన్మించి ఉన్నాను.
అప్పుడు ఆ జన్మలో నేను చాలా చాలా చేయకూడని పనులన్నీ చేశాను. ఏంటి అంటే ఒక బ్రాహ్మణుడు చేయకూడని పనులన్నీ చేశాను. విపరీతమైనటువంటి లోపగుణంతోటి అలాగే ఎవరికైతే అంటే అశాస్త్రీయంగా యజ్ఞాలవన్నీ జరిపిస్తూ ఉండేవాడిని. దానాలు స్వీకరిస్తూ ఉండేవాడిని. ఆహ్, ఇది ఎ చాలా లోపపూర్వకంగా ఉండేవాడిని. అలాగే ఎవరైనా ముష్టి వాళ్ళుంటే వాళ్ళని గూడా కొట్టి వాళ్ళ దగ్గరున్న డబ్బులు లాక్కుంటూ ఉండేవాడిని. ఎవరి దగ్గరైనా అప్పు చేస్తే మళ్ళీ వాళ్ళకి తిరిగిచ్చేవాడిని కాదు. అలాగా నేను చాలా అధార్మికమైనటువంటి జీవితాన్ని గడిపి ఉన్నాను ఆ జన్మలో. అప్ అలా చాలా కాలం గడిపిన తర్వాత నాకు ముసలితనం వచ్చినా కూడా నేను బ్రాహ్మణుడిని కాబట్టి ఇంకా దానాలు తీసుకుంటూ ఉండేవాడిని. ఆహ్, ప్రతినిత్యం కూడా ఎవరింట్లో అయినా భోజనానికి పిలిస్తే నా శరీరం సహకరించకుండా వెళ్లి తిని వస్తూ ఉండేవాడిని. లోభంతో గడిపేవాడిని. కొంతకాలానికి ఏం జరిగిందంటే దురదృష్టవశాత్తు నన్ను ఒక కుక్క కరవడం జరిగింది. ఆ కరిచినంత మాత్రం చేత నేను కళ్ళు తిరిగి పడిపోయి అప్పుడే ఆ క్షణంలోనే ప్రాణాలు వదిలిపెట్టడం జరిగింది. ఆ తర్వాత నేను ఆహ్, ఈ జన్మలో ఈ పెద్ద పులిలాగా జన్మించాను. కానీ నాకు పూర్వజన్మ స్మృతి వల్ల నేను ఇంతకు ముందు జన్మలో చేసినటువంటి పాపకృత్యాలు చేయకుండా కేవలం దురాచారులై ఎవరైతే అధార్మికంగా జీవిస్తూ ఉంటారో పతితలో వాళ్ళని మాత్రమే నేను సంహరించి తింటుంటాను. యోగులు, సద్బ్రాహ్మణులు, మంచి వ్యక్తులు, సత్ప్రవర్తనతో ఉన్నటువంటి వాళ్ళు, గురువును అనుగమించే వాళ్ళను వీళ్ళని మాత్రం నేను వాళ్ళ జోలికి వెళ్ళను. అలాగే సాధు జీవుల జోలికి కూడా వెళ్ళను నేను. కేవలము దుష్టబుద్ధితో తిరిగేటటువంటి మనుషుల్ని మాత్రమే నేను సంహరించి తింటూ ఉంటానని చెప్పి ఆ పెద్ద పులి జవాబిస్తుంది. ఆ జవాబిచ్చి ఇంకా ఈ దురాచారాన్ని ఈ స్త్రీని, ఈ హరిహర దీక్షిత అనేటటువంటి ఆ బ్రాహ్మణుడి యొక్క భార్యని ఆ పెద్ద పులి తినేసేస్తుంది. తినేసిన తర్వాత ఆ దురాచార శరీరం వదిలిపెట్టి నరకాది లోకాలకి వెళ్ళిపోయి, అక్కడ చాలా కల్పాలు మన నరక శిక్షలన్నీ, నరక బాధలన్నీ అనుభవించి, ఈవిడ చేసినటువంటి పాపాలకి ఆవిడని ఆహ్, ఘోరమైనటువంటి నరక కూపాల్లో పడేసి ఆవిడకి శిక్షలు వేస్తారు. ఆ శిక్షలన్నీ అనుభవించిన తర్వాత మళ్ళీ ఈవిడ మరుజన్మలో చండాల కులంలో పుడుతుందనమాట. అంటే ఇంకా పూర్వం ఏ వృత్తితోటైతే ఆవిడ బతికిందో, ఆ వృత్తికి సంబంధించినటువంటి పనులే చేస్తూ జీవిస్తుంటుంది. కొంతకాలానికి ఆవిడకి కుష్ఠరోగం, క్షయవ్యాధి సంక్రమిస్తాయి. సంక్రమించిన తర్వాత ఆవిడ చాలా బాధపడుతూ ఆవిడ అంతకుముందు జన్మలో ఏ ఊర్లో అయితే ఉందో తుంగభద్ర నదీ తీరంలో ఉన్నటువంటి హరిహర క్ష క్షేత్రం ఏదైతే ఉందో అక్కడికి చాలా కష్టపడుతూ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వసుదేవుడనే ఒక సద్బ్రాహ్మణుడుంటాడు. ఆయన ప్రతినిత్యం కూడా త్రయోదశోధ్యాయాన్ని క్షేత్రజ్ఞ విభాగ యోగం అనేటటువంటి త్రయోదశోధ్యాయాన్ని రోజు పారాయణ చేస్తూ ఉంటాడు. ఆయన పారాయణ చేస్తూ ఉంటే ఈవిడ వింటుంది. విన్నంత మాత్రం చేత ఈవిడకి ఈవిడ అనుభవించాల్సినటువంటి పాపాలన్నీ నశించిపోయి చక్కటి జన్మ ఈవిడకి దక్కుతుంది. అంత గొప్ప అధ్యాయం ఈ త్రయోదశోధ్యాయము. సో, ఈ అధ్యాయంలో మనకి భగవంతుడు అర్జునుడికి ఏం చెప్తున్నారో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిన్న ద్వాదశోధ్యాయం అయిపోయేసరికి మనము 12వ అధ్యాయంలో సారవంతమైనటువంటి విషయాలు ఏం నేర్చుకున్నామో ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఒక్క నిమిషం అన్‌మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. అన్‌మ్యూట్ చేసుకొని చెప్పడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ నిర్మల మాతాజీ చెప్పండి. అంటే భక్తుడు ఏ విధంగా ఉంటే భగవంతునికి ఇష్టమో ప్రతి శ్లోకంలో అది ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. థాంక్ యూ మాతాజీ. అంటే ఎట్లా భక్తుడు ఏ విధంగా ఉంటే నాకిష్టము అని ప్రతి శ్లోకంలో ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. థాంక్ యూ. ఇంకే విషయాలు తెలుసుకున్నాము? హరే కృష్ణ ప్రభుజీ. అర్జునుడు కృష్ణుడిని తన వ్యక్తిగత రూపాన్ని ఆరాధించే వాళ్ళ లేక నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించేవాళ్ళ అని అడుగుతారు అర్జునుడు. థాంక్ యూ. ఇంకెవరు చెప్తారు? యెస్ మాతాజీ. మీ పేరు మాతాజీ ఎవరు చెప్తున్నారు? పావని మాతాజీ చెప్పండి. కృష్ణుని కోసం కర్మల్ని చెయ్యాలి అనేది కూడా తెలుసుకున్నాం ప్రభుజీ. అదే మెయిన్ శ్లోకం 12వ చాప్టర్.
ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రభుజీ. మాతాజీ. హరే థ్యాంక్ యూ. కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. తర్వాత సుఖం హరే వచ్చినా మనసు సుఖం ఎందు వచ్చినా నన్ను దుఃఖం వచ్చినా నింపుకొని శ్రద్ధతో నిరంతరం పూజిస్తారు వారే నాకు ఇష్టలని. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. ప్రభుజీ మాతాజీ. కృష్ణుడికి మనము క్లాక్ పెట్టాం కదా, బ్రిటిష్ వాళ్ళు ప్రాణి లేదు నాడి ఉంటేనే వాచ్ పనిచేస్తుందని చెప్పారు కదా ప్రభుజీ. దాని ఉదాహరణ గురించి తెలుసుకున్నాం ప్రభుజీ. రాధా గోపీనాథ్ ఆ గురించి. అవును ప్రభుజీ. ఎస్. ద్వేషము కోపం తర్వాత లేకోకుండా దయతో ఉండి భగవంతుని సేవ చేస్తే కూడా కరుణిస్తాడు ఆయన. ఎస్. చాలా తర్వాత సంతోషం. మిత్రులతోటి శత్రువులతోటి సమానంగా ఉండాలి. ఎస్. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఒకటేలాగా ఉండేవాళ్ళు నాకు చాలా ఇష్టము అని చెప్పాడు ప్రభుజీ. వెరీ గుడ్ మాతాజీ. థ్యాంక్ యూ. అందరూ చాలా చక్కగా నిన్నటి అధ్యాయం యొక్క విశేషాలు చెప్పారు. సో ఈ రోజు మనము క్షేత్రజ్ఞ విభాగ యోగం గురించి తెలుసుకుందాం. గురుజీ చిన్న ప్రశ్న అండి. ఎస్ మాతాజీ చెప్పండి. కృష్ణుడికి చేతికి వాచి పెట్టారు కదా బ్రిటిష్ వాడి సమయంలో, అది ఏ ఊరండి? జైపూర్. మీరు చెప్పారు ఎందుకంటే అన్ని బుర్రలోకి వెళ్ళటం లేదు, పర్వాలేదు. మర్చిపోవడం అయిపోతా ఉంది. సో ధన్యవాదములండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఆ విగ్రహాన్ని మేము దర్శించుకున్నాం జైపూర్ వెళ్ళి. చాలా సంతోషం మాతాజీ. మేము కూడా రీసెంట్ గా లాస్ట్ మంత్ వెళ్ళడం జరిగింది. ఆ, సంతోషం. హరే ప్రభుజీ, కృష్ణ. ఎస్ ప్రభు మాతాజీ. ఇది ఇందాక ఇన్ని రోజుల నుంచి మీరు చెప్తున్నారు కదా అధ్యాయాలు, అవన్నీ రికార్డెడా? మళ్ళీ మేము వినొచ్చా? అలా పెడితే రావట్లేదు. వినొచ్చు మాతాజీ. మీరు వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారు కదా, ఉన్నాను. దాంట్లో ప్రతిరోజు కూడా ఈ రోజు జరిగింది మళ్ళీ రేపు రికార్డింగ్ వస్తుంది కదా యూట్యూబ్ లో. రావట్లేదు ప్రభుజీ. వస్తున్నాయి ప్రభుజీ, లింకులు ఇస్తున్నారు. లింక్ ఇస్తున్నారు చూడండి. ప్రతిరోజు వస్తున్నాయి ప్రభుజీ. ఆ, 12 అధ్యాయాలు వచ్చినాయి ప్రభుజీ. ఆ, 8 వరకే వచ్చినాయి నాకు, తర్వాత రావట్లేదు. ఆ 8 కూడా మళ్ళీ రిపీటెడ్ రావట్లేదు నాకు. మళ్ళీ ఏదైనా నొక్కాలనా ప్రభుజీ? ఒకసారి మీ మీకేదన్నా ఇష్యూ ఉందేమో ఇది అందరికి వచ్చాయి. అక్కడ రీడ్ అని ఉంటది మాతాజీ, అది నొక్కితే వస్తాయి మాతాజీ. రికార్డెడ్ ఏదైనా ఉంటే అది నొక్కమంటారా మరి? కాదు లింక్ యూట్యూబ్. అదే అదే. అది ఏ గ్రూప్ ప్రభుజీ? అది భాగవత అమృతమా గ్రూప్ పేరు? అయితే మాతాజీ మీరు ఒక పని చేయండి. మీరు 8 వరకు వచ్చాయని చూసారు కదా, దాంట్లోనే అవునండి. కిందన ఉంటాయి. మీరు ఇంకా దాన్ని ఒకసారి మళ్ళీ ప్రెస్ చేశారనుకోండి, కిందున్న ఓకే. లింక్స్ కూడా కనిపిస్తాయి. మీరు ఆ పని చేయండి. రీడ్ మోర్ అని ఉంటాయి. రీడ్ మోర్. రీడ్ మోర్ అని ఉంటుంది, అది రీడ్ క్లిక్ చేయండి. మోరా? అది క్లిక్ చేస్తే కిందన ఉన్న లింక్స్ కూడా కనిపిస్తాయి. ఓకే. ఓకే, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే. ఇంకో క్వశ్చన్ ప్రభుజీ. ఎస్ మాతాజీ. ఇది హరే కృష్ణ నామం జపం చేయాలంటే ముందు ఏదైనా శ్లోకం చదువుకోవాలా మనము? ఎస్ లేకుంటే మాతాజీ. హరే రామ కృష్ణ గురుమంత్రం మనం ప్రతిరోజు ప్రార్థనలు కూడా చదువుతాం కదా. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్వేతవిత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద అని ఈ గురుమంత్రాన్ని చేసి తర్వాత హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే అని జపం చేయాలి. ధన్యవాదాలు ప్రభుజీ. అది ఒకసారి గ్రూప్ లో పెట్టండి ప్రభుజీ వీలైతే. తప్పకుండా మాతాజీ. పంచతత్వ మంత్రం కదా ప్రభు? భువన మాతాజీ కొద్దిగా ఒకసారి హరే కృష్ణ మహామంత్ర ఎలా చేయాలో ఆ ఇన్స్ట్రక్షన్స్ గ్రూప్ లో పెట్టేసేయండి మన వాట్సాప్ గ్రూప్ లో. ఓకే. సో మనం అధ్యాయంలోకి ముందుకెళ్దాం. సో ఈ రోజు ఈ 13వ అధ్యాయానికి మనం ఇచ్చుకున్నటువంటి సంక్షిప్త నామము వైస్. ఓకే. సో చాలా తెలివైనటువంటి ప్రశ్నలు అర్జునుడు అడుగుతాడు. తర్వాత జ్ఞానంకి సంబంధించినటువంటి అంశాలు మనం తెలుసుకుంటాము. అలాగే ఆత్మ పరమాత్మకు ఉన్నటువంటి వ్యత్యాసము, అలాగే జ్ఞానోదయం, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటాం. అయితే భగవద్గీతలో మొదటి 6 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రముఖంగా కర్మను గురించిన విశేషాల గురించి చర్చ ఉంటుంది. తర్వాత 7 నుంచి మళ్ళీ 12వ అధ్యాయం వరకు కూడా భగవంతుని మీద భక్తి గురించిన విశేషాలు ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఈ 13 నుంచి మళ్ళీ 18 వరకు జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు ఉంటాయి. సో ఎలాగైతే మనుషుడు చక్కటి కర్మయోగాన్ని పాటిస్తే
ఆ మనుషుడు భక్తి యోగం వైపు వెళ్తాడు. ఈ భక్తి యోగం ఒక్కసారి ఎప్పుడైతే మనుష్యుడు భక్తి యోగాన్ని చేయడం మొదలు పెడతాడో, ఇంకా జ్ఞానం దానంతలదే తల్లి వెనకాల పిల్లలాగా వచ్చేస్తుంది. ఓకే. సో, అలాగే ఈ రోజు నుండి మనము 18వ అధ్యాయం వరకి భగవంతుడు చక్కటి జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు చెప్తారు. ఈ అధ్యాయము ఆహ్, అర్జునుడి యొక్క ప్రశ్నతో మొదలవుతుంది. అర్జునుడు అడుగుతాడంటే అర్జున ఉవాచ, నాతో పాటు మీరందరూ కూడా చెప్పొచ్చు. అర్జున ఉవాచ ప్రకృతిం అర్జున పురుషం ఉవాచ చైవ క్షేత్రం పురుషం క్షేత్రజ్ఞమేవ చ చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్విదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జునుడు ప్రశ్న అడుగుతున్నాడు అనమాట. ఆయన ఎన్ని ప్రశ్నలు అడిగాడు, వాటికి భగవంతుడు ఏం సమాధానం చెప్పాడో మనం చూద్దాం. ఈ యొక్క అనువాదాన్ని విజయ మారిపల్లి మాతాజీ చదివి వినిపించండి. విజయ మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ గురూజీ. మాతాజీ. అర్జునుడు పలికెను, ప్రియమైన ఓ కృష్ణ, ప్రకృతిని గూర్చియు పురుషుని గూర్చియు క్షేత్రమును గూర్చియు మరియు క్షేత్రం నెరిగిన వాణిని గూర్చియు జ్ఞానమును మరియు జ్ఞాన లక్ష్యమును గూర్చియు నేను తెలియగోరుచున్నాను. అంతే మాతాజీ, చాలు. సో అర్జునుడు ప్రశ్నలు అడుగుతున్నాడు. ప్రకృతి అంటే ఏమిటి, అలాగే పురుషుడు ఎవరు, ప్రకృతిలో పురుషుడు ఎవరు, అలాగే క్షేత్రమును గురించి, ఆ క్షేత్రముని తెలిసిన వారి గురించి, అలాగే జ్ఞానానికి సంబంధించిన జ్ఞానంలో ఎన్ని లక్షణాలు, జ్ఞానము అంటే ఏంటి, ఎన్ని లక్షణాలతో కూడుకున్నటువంటిది జ్ఞానం అంటే. మన జ్ఞానం అని అనుకుంటున్నాం, కానీ ఆ జ్ఞానంలో ఏ లక్షణాలు ఉంటాయి. ఎలాగైతే మనము ఒక వంటకం చేసినాం అనుకోండి, అది దాన్ని ఒక పదార్థం అని అంటుంటాం, కానీ దాంట్లో ఏ కలిపితే, ఏ అంశాలు, మన వస్తువులు కలిపితే ఆ వంటకం చక్కగా తయారైంది అనేటువంటిది తెలుసుకుంటే మనము ఆ వంటకం ఎలా చేయొచ్చో మనకి తెలుస్తుంది. అలాగే జ్ఞానం అంటే దానిలో ఎన్ని అంశాల యొక్క సమ్మేళనమో తెలుసుకుంటే ఆ అంశాలు మన లోపల ఉన్నాయా లేదా అనేది మనం ప్రశ్న చేసుకోవచ్చు. ఆ జ్ఞానం లక్ష్యం అంటే మళ్ళీ తర్వాత దాని యొక్క లక్ష్యం దేని చేరుకోవాలి, ఆ జ్ఞాన అంశాలను తెలుసుకున్న తర్వాత ఏం చేరుకోవడం గురించి, గమ్యం ఏంటి, ఆ విషయాల గురించి అర్జునుడు తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పి కృష్ణుడు అడుగుతాడు. కృష్ణుడు ఏమంటాడంటే, అర్జునుడు ఏమన్నాడు, ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్విదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. తర్వాత భగవంతుడు ఏమో శ్రీ భగవాను ఇదం క్షేత్రం అని చెప్పి భగవంతుడు మొదలు పెడతారనమాట. కృష్ణ ఏమంటున్నారంటే, కింది యొక్క అనువాదాన్ని నిర్మల చిలకపాటి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ. నిర్మల మాతాజీ ఉన్నారా? శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ కౌంతే. మీరు మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోయారు మాతాజీ. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ కౌంతేయ, ఈ దేహము క్షేత్రమనియు మరియు ఈ దేహము నెరిగిన వాడు క్షేత్రజ్ఞుడనియు పిలువబడును. మనకి ఏదైతే శరీరం ఉందో అది క్షేత్రము. క్షేత్రం అంటే మన మామూలు భాషలో అనువదిస్తే ఒక పొలం లాంటిది అనమాట. అంటే మనకు ఈ శరీరం ఏదైతే ఉందో అది ఒక పొలం లాంటిది. దీని గురించి తెలిసిన వాడు ఇది క్షేత్రము. దీంట్లో ఉన్నవారెవరు? క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? ఆత్మ. ఓకే. సో అర్జునుడు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి భగవంతుడు ఏమేమి సమాధానం చెప్తారో మనం చేద్దాం. అర్జునుడు ముఖ్యంగా 6 ప్రశ్నలు అడిగాడు. ఏంటి? ప్రకృతి, పురుష, జ్ఞానము, జ్ఞేయము, క్షేత్రము, క్షేత్రజ్ఞ. ఈ 6 విషయాలు అడిగారు అనమాట. సో ప్రకృతి అంటే మనందరికీ తెలుసు. పురుషుడు భోక్త, జ్ఞానము, లక్షణం, క్షేత్రము,
క్షేత్రజ్ఞ అంటే ఎవరైతే దీని గురించి తెలుసుకుంటారో, తెలిసి ఉంటారో వాళ్ళు క్షేత్రజ్ఞ అంటారు. ఓకే. సో, అర్జునుడి యొక్క ప్రశ్నలకి సమాధానాలు. చిన్నగా వివరణ. ఓకే. ఆండాలు జొండడ మాతాజీ ఈ అంశాలు చదవండి మాతాజీ. ప్రశ్న: ప్రకృతి, భౌతిక ప్రకృతి, పురుష పరమాత్మ, క్షేత్రం దేహం శరీరం, క్షేత్రజ్ఞ దేహమును ఎరిగినవాడు ఆత్మ పరమాత్మ, జ్ఞానం క్షేత్రం మరియు క్షేత్రజ్ఞ అవగాహన చేసుకొనుటయే జ్ఞానం, జ్ఞేయం పరమాత్మ. ఇవి అర్జునుడి యొక్క ప్రశ్నలు అంటే వాటి గురించిన వివరణ. ఓకే. భగవంతుడు చెప్తానన్నాడు, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇది అభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞమితి తద్విదాహ. ఓ అర్జున, ఇది ఏదైతే ఉందో అది శరీరము, దీని గురించి తెలిసిన వాడు, దీని లోపల ఉన్నవాడు క్షేత్రజ్ఞుడు. ఓకే. సో దీని గురించి ఎవరైతే విస్తారంగా తెలుసుకొని ఉంటారో వాళ్ళు జ్ఞానవంతులు. ఓకే. ఈ క్షేత్రము ఏంటి, శరీరము ఏంటిది, ఎలా వచ్చింది, అలాగే ఈ శరీరంలో ఎవరున్నారు, మళ్ళీ ఈ శరీరానికి, ఈ శరీరంలో ఉన్నవారికి అధిపతి ఎవరు, ఆయన ఎలాగా వీళ్ళని పరిపాలిస్తున్నాడు, ఇత్యాది విషయాలను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు క్షేత్రజ్ఞులు అని చెప్పి భగవంతుడు చెప్తారనమాట. చెప్పి ఆ తర్వాత అలాగే అర్జునుడు శరీరం గురించి కూడా అడిగారు కదా. శరీరం గురించిన చాలా విస్తారమైనటువంటి విషయాలు భగవంతుడు చెప్తారు. మనం ఏమనుకుంటాం, ఈ శరీరము మాంసము, రక్తము, ఎముకలు, క్రొవ్వు ఇత్యాది విషయాలతోటి నిర్మాణింపబడింది అని చెప్పి అనుకుంటాం. కానీ మనకు తెలియనటువంటి సూక్ష్మమైన విషయాలు మనకి ఈ శరీరం నిర్మాణం కావడానికి, మనం ఈ శరీరంలో తయారవ్వడానికి ఉన్నాయి. అవి ఏంటో మనము తెలుసుకుందాం. కృష్ణ ఏమంటాడంటే, మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచర ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖాం సంఘాతశ్చేతనా ధృతి. సో ఈ శరీరం యొక్క నిర్మాణము, అలాగే ఈ శరీరం ద్వారా కలిగేటటువంటి వికారాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించిన విషయాలు కృష్ణుడు చెప్తారనమాట. అయితే గీతలో స్వామి ఈ విషయాలు చెప్తూనే స్వామి ఏమంటారంటే, ఈ విషయాలు ఏవైతే క్షేత్రము, క్షేత్రజ్ఞము ఏదైతే ఉందో ఆ విషయాల గురించి ఋషులు కూడా చెప్పారు, బ్రహ్మసూత్రాల్లో కూడా చెప్పారని చెప్తారు. అయితే మనం ఈ విషయాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలంటే, ఉదాహరణకి ఇప్పుడు మనము ఈ నగరంలో, మనమున్న ప్రాంతంలో అది ఏ ఊరైనా పర్వాలేదు, ఆ ఊర్లో ఉన్నామనుకోండి, మనకు ఇల్లు, పొలము, వాకిలి ఇవన్నీ ఉంటాయి. ఓకే. సో మీరున్నారు, మీకు ఒక పొలం ఉంది, మీరు ఆ పొలాన్ని సేద్యం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అయితే మీది ఆ పొలము. ఓకే. అయితే మీది ఆ పొలము, అలాగే మీ పొలం మీద మీకు ఎంతైతే హక్కు ఉందో మీకంటే ఎక్కువ హక్కు మీ ఊరిని పరిపాలిస్తున్నటువంటి ఆ ప్రభుత్వానికి ఉంటుంది. అలాగే మనకి భౌతిక జీవితంలో కూడా మనకి శరీరం దొరికిన తర్వాత, మన శరీరంలోకి వచ్చిన తర్వాత మనం ఈ శరీరం గురించి మనకు తెలుసు, కానీ మనకంటే ఎక్కువ దీని మీద ఆధిపత్యం పరమాత్మకి ఉంటుంది. ఓకే. పరమాత్మకి అందరి శరీరాల్లో ఆయన ఉంటూ ఉంటాడు. అలా అది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు జ్ఞానులు అని చెప్పి భగవంతుడు చెప్తారు. అయితే ఈ శరీరం యొక్క సమ్మేళనం, శరీరం యొక్క నిర్మాణము ఏ విధమైనటువంటి సూక్ష్మ అంశాలతో జరిగిందో ఇప్పుడు చెప్తారు. నేను చెప్పాను కదా, మహాభూతాన్యహంకారో. మొట్టమొదట ఒక్క నిమిషం. ఓకే. సో ఈ శరీరం నిర్మాణం కావడానికి 24 మూల కణాలు, మూల సూక్ష్మమైనటువంటి విషయాల ద్వారా ఈ శరీరం నిర్మాణమైంది. అవేంటో ఇక్కడ మనకి ఇచ్చారు. వీటిని మనకి మొదటి అంశాలని ఎవరైతే చదివి ఉన్నారో దయచేసి వాళ్ళు హ్యాండ్ డౌన్ చేయండి. మిగతా వాళ్ళకి ఎవరైతే చదవలేదో వాళ్ళు పైకి వస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి నాకు చాలా సులభంగా ఉంటుంది. పావని మాతాజీ, మీరు ఈ పైన అంశాలు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. శరీరంలో ఉన్న 24 మూలకముల్లో పంచభూతాలు వాటి యొక్క ఇంద్రియార్థములు: భూమి గంధము, జలము రుచి, అగ్ని రూపము, వాయువు స్పర్శ, ఆకాశము శబ్దము,
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. తర్వాత అంశాలు కిన్నెర విజయలక్ష్మి మాతాజీ మీరు చదవండి ఇవి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సూక్ష్మ అంశంలో మనసు, బుద్ధి మరియు అహంకారము, జ్ఞానేంద్రియములు, కన్నులు, ముక్కు, చెవి, నాలుక మరియు చర్మము. థ్యాంక్ యూ మాతాజీ. తర్వాతి మిగిలిపోయినటువంటి అంశాలు అర్చన కృష్ణ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. కర్మేంద్రియములు కాళ్ళు, చేతులు, గొంతుక, జననేంద్రియములు పురుషనాళము 5, చివరకు మహతత్వము 1, మొత్తం 24 భౌతిక మూలకములు. మొట్టమొదట మహత్తత్వము ఏదైతే మొత్తం సమస్త సృష్టిలో ఉన్నటువంటి విషయాలు దేంట్లో నుండి అయితే ఉద్భవిస్తాయో దాన్ని మహత్తత్వం అంటారన్నమాట. ఆ మహత్తత్వంలో నుండి ఈ విషయాలన్నీ కూడా నిర్మాణం అవుతాయి. ఓకే, పంచభూతాలు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. ఆ తర్వాత 10 వాటితో కూడుకున్నటువంటి మనస్సు, బుద్ధి, అహంకారము, మొత్తం 8. వాటి తర్వాత మళ్ళీ 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. సో 8 10 18 అయ్యాయి. 18 అలాగే మళ్ళీ ఇంకొక 5 అంశాలు వాటికి యాడ్ అయిపోతాయి. ఏంటి అంటే ఈ మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉన్నటువంటి స్వభావం ఏదైతే ఉందో, ఓకే, సో మన నాలుకకి రుచిని ఆస్వాదించే గుణము, అలాగే ముక్కుకి వాసనని చూసే గుణము, ఇవేవైతే ఉన్నాయో మళ్ళీ అవొక్క 5 యాడ్ అయ్యి మొత్తము కలిపి 24 మూల విషయములతోటి ఈ శరీరం యొక్క నిర్మాణం జరుగుతుంది. ఈ శరీరం నిర్మాణం జరిగిన తర్వాత ఏం జరుగుతుందంట అంటే ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాత చేతనాధృతి. ఏ చేతనాధృతి ఏతక్షేత్రామితి సంశయన సవికారం ఉదాహృతం. ఈ యొక్క అన్ని అంశాల కలయిక ద్వారా ఏర్పడినటువంటి ఈ శరీరము ఇచ్ఛా, ద్వేష, సుఖం, దుఃఖం ఈ వికారాలని పొందుతూ ఉంటుంది. ఇది శరీరాన్ని గురించిన ఒక విస్తారమైనటువంటి విషయం అర్జున అని చెప్పి కృష్ణుడు చెప్తారన్నమాట. ఇప్పుడు మనకి పరమాత్మకి ఉన్నటువంటి తేడా ఏంటి, జీవాత్మకి పరమాత్మకు ఉన్నటువంటి తేడా ఏంటి, మనము కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అనురాధ మాతాజీ ఈ పరమాత్మ గురించిన అంశాలు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఆత్మ మరియు పరమాత్మల వ్యత్యాసం. పరమాత్మ అన్ని ఎరిగినవాడు, అందరి శరీరాల గురించి తెలిసినవాడు, పరమ యజమాని మరియు నియంత్రికుడు, సర్వజ్ఞుడు మరియు ఆత్మ కంటే ఉన్నతమైంది. థ్యాంక్ యూ మాతాజీ. భువనేశ్వరి మాతాజీ ఈ ఆత్మ గురించిన విషయాలు చదవండి. అన్మ్యూట్ చేసుకొని చదవండి మాతాజీ. ఓకే ప్రభుజీ. హరిబోల్ ప్రభుజీ. హరిబోల్ మాతాజీ. తన శరీరం గురించి మాత్రమే తెలుసును, ద్వితీయ యజమాని మరియు నియామకుడు, భ్రమించేవాడు మరియు సేవకుడు. హరిబోల్ ప్రభు. హరే కృష్ణ. సో మనకి జీవాత్మకి ఏంటి, కేవలం నేను ఏ శరీరంలో ఉన్నానో ఆ శరీరం గురించి మాత్రమే తెలుస్తుంది. పరమాత్మకి సమస్త శరీరాల్లో ఉండి ఆయన ఎక్కడేం జరుగుతుందో ఆయన తెలుసుకుంటూ ఉంటారు. అలాగే ఈ శరీరానికి మొట్టమొదటి యజమాని ఎవరంటే పరమాత్మ. ఆయన నుండి మహత్తత్వం నుండి వివిధ అంశాలు, ఆ వివిధ అంశాల్లో నుండి మన ఈ శరీరం యొక్క నిర్మాణం జరిగింది. మొదటి యజమాని ఆయన, ద్వితీయ యజమాని మనము. భ్రమించేవాడు మరియు సేవకుడు. మనం ఎప్పుడు కూడా భ్రమలోనే మన ఈ భౌతిక ప్రపంచంలో తిరుగుతానే ఉంటాము. మరియు మనమందరం కూడా ఆ శరీరానికి మొట్టమొదటి యజమాని అయితే ఎవరైతే ఉన్నారో ఆయనకి సేవకులము. అది మన జీవాత్మ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. తర్వాత కర్మక్షేత్రము. కర్మక్షేత్రం గురించిన విషయాలు లలితాజీ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. 24 భౌతిక మూలకములు కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయము, జీవ లక్షణములు, విశ్వాసము. హరే కృష్ణ. హరే కృష్ణ. 24 భౌతిక మూలికముల ద్వారా శరీరం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ తర్వాత శరీరం పొందేటటువంటి వికారాలు కొన్ని ఉంటాయని చెప్పాను కదా, అవి ఇవి ఈ కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయము, జీవ లక్షణములు, విశ్వాసము. ఈ విషయాల ద్వారా శరీరం దొరికిన తర్వాత ఈ విషయాలని అనుభవిస్తూ, ఈ విషయాల గురించి పరితపిస్తూ జీవాత్మ
తిరుగుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత శరీరము, జ్ఞానం, ఆత్మ, పరమాత్మ ఇత్యాది విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం శరీరం గురించి తెలుసుకున్నాం. శరీరం గురించి చిన్నగా ఇప్పుడు శరీరం ఎన్ని మూల విషయాలతో నిర్మాణింపబడింది? ఎవరైనా చెప్పండి. 24 మూలలు. 24 మూల విషయాలతో నిర్మాణింపబడింది. ఆ 24 నిమిషాల సమ్మేళనం తర్వాత శరీరం ఏ వికారాలను పొందుతుంది? సుఖము, దుఃఖము, వెరీ గుడ్. సుఖము, దుఃఖము, ద్వేషము, ద్వేషము, కోరిక, రాగద్వేషాలు. రాగద్వేషాలు ఇవన్నీ ఈ వికారాలని శరీరం పొందుతుంది. అయితే మరి తర్వాత మన శరీరం వచ్చిన తర్వాత కేవలం వాటి ద్వారానే వాటిని తీర్చుకుంటూ ఉంటుంటే మనము భ్రమిస్తూ ఉంటాము. ఈ భౌతిక ప్రపంచంలో భ్రమిస్తూ ఉంటాము. అయితే ఈ భౌతిక ప్రపంచంలో నుండి బయటపడాలంటే మనం ఇన్ని రోజులు జ్ఞానం తెలుసుకోవాలి, జ్ఞానం ఉండాలి, జ్ఞానం ఉండాలి, జ్ఞానం అని అనుకుంటూ తెలుసుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు ఈ రోజు ఆ జ్ఞానం యొక్క అంశాలు ఏంటి? ఎవరికైతే ఈ అంశాలు, ఎవరిలో అయితే ఈ అంశాలు ఉంటాయో వారు జ్ఞాని అనవచ్చును. లేదంటే ఎవరైతే ఈ అంశాలని అభ్యాసన చేయడానికి ప్రయత్నిస్తారో వారు జ్ఞానాన్ని అభ్యాసం చేస్తున్నా అని మనం అనవచ్చును. అవి ఏంటి అంశాలో తెలుసుకుందాం మనం. ఓకే, సో కృష్ణ చెప్తారనమాట. అమానిత్వాం, అదంబిత్వాం, అహింసా, శాంతిరార్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యమాత్మా వినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకారమేవ చ, జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం, ఆసక్తిరణ విస్వంగా పుత్రధారాగ్రహదిషు, నిత్యం చ సమచిత్తత్వాం, ఇష్టానిష్టోపపత్తిషు, మయి చానన్య యోగేన భక్తిర్ అవ్యభిచారిణి, వివిక్తా దేశ సేవిత్వం అరతిర్ జనసంసది, ఏతజ్ఞానమితి ప్రోక్తాం అజ్ఞానం ఎదతోన్యథా అని చెప్తారనమాట. అయితే భగవంతుడు గీతలో 20 లక్షణముల గురించి ఆయన 20 ముఖ్యమైనటువంటి 20 విషయాలు ఏవైతే ఉన్నాయో అవి జ్ఞాన లక్షణములు అని స్వామి చెప్తారు. అవి ఉంటే జ్ఞాని అనుకోవచ్చు, అవి లేకపోతే అజ్ఞాని, జ్ఞాని కాడు అని మనం తెలుసుకోవచ్చును. రాజలక్ష్మి మాతాజీ ఈ మొదటి 3 చదవండి, 3 లైన్లు చదవండి, మొదటి 3 లైన్లు. హరే కృష్ణ మాతాజీ. వినమ్రత, గర్వరాహిత్యము, అహింస, సహనము, సరళత్వము, ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించి సేవించుట, శౌచము, స్థిరత్వము, ఆత్మనిగ్రహము, ఇంద్రియార్థముల పరిత్యాగము, అహంకార రాహిత్యము. చాలు మాతాజీ, చాలు అక్కడ వరకే. తర్వాతి 3 లైన్లు శ్రావణి మాతాజీ మీరు చదవండి. తర్వాతి 3 లైన్లు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. జన్మ మృత్యు జరా వ్యాధుల దోషమును గుర్తించుట, అనాసక్తి, బిడ్డలు, భార్య, గృహము ఉన్నగు బంధముల నుండి విముక్తి, సుఖదుఖ సమయములందు సమానత్వము, నాయందు నిత్యమగు అనన్యమైన భక్తి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. తర్వాతి 4 లైన్లు బొల్ల వెంకటేశ్వర ప్రభు మీరు చదవండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. దండత్ ప్రణామ ప్రభు. నిర్జన ప్రదేశమున నివసింపవలనను కోరిక, సామాన్య జన సమూహమునందు అనాసక్తి, ఆత్మానుభూతి ప్రాముఖ్యమును అంగీకరించుట, పరతత్వము యొక్క తాత్వికాన్వేషణము అనునవన్నీయును జ్ఞానమని నేను ప్రకటించుచున్నాను. వీటికి అన్యమైనది ఏదైనను అజ్ఞానమే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఈ 20 లక్షణములు ఏవైతే ఉన్నాయో వీటిలో మీకు దేని గురించైనా వివరణ కోరుకుంటున్నారా ఈ 20 లక్షణాల్లో? ఎందుకంటే ఇవి చాలా మట్టుకి మనకి అర్థమయ్యేవే ఉన్నాయి. వినమ్రత, చక్కటి వినయంగా మనము ఉండడము, గర్వరాహిత్యం, గర్వం లేకుండా ఉండడము, అహింస, అహింస అంటే మాట ద్వారా కానీ మన చర్య ద్వారా కానీ ఇతరులని ఇబ్బంది పెట్టకుండా ప్రవర్తించేటటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది అహింస. సహనము అంటే ఓపిక, ఏదైనా మనకి సంభవించినప్పుడు మనకి ప్రతికూలమైనటువంటి విషయం ఏదైనా ఎవరైనా ఎవరి వల్లనైనా కానీ ఏదైనా మన పరిస్థితి వల్ల కానీ ఏవైనా మనకి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు సహనంతో ఉండడము, చాలా మృదువుగా చక్కగా ఉండడము, అలాగే ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించి సేవించుట,
ఒక గురువుని ఆశ్రయించి సేవించడము. శౌచము అంటే బాహ్య అంతఃశౌచము. శౌచం అంటే మనం శుభ్రంగా ఉండడము. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మనస్సుని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. శరీరాన్ని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి? చక్కగా స్నానము ఆచరించి చక్కగా బొట్టు, తిలకం ధరించి, చక్కటి దుస్తులు ధరించి ఇలా శరీరాన్ని శౌచంగా ఉంచుకోవచ్చు. అలాగే ఆత్మని మన మనస్సుని శౌచంగా ఎలా ఉంచుకోవాలి? మంచి ఆలోచనలు చేస్తూ ఉంటే ఆత్మ శుచిత్వాన్ని పొందుతుంది. అలాగే స్థిరత్వము. ఎప్పుడు చంచలం ఒక విషయం మీద ఏకాగ్రతతోటి ఆ విషయాన్ని గురించి మనము ఆ విషయాన్ని సాధించాలి. అది సాధించేంత వరకు ఇంకా వేరే విషయం జోలికి వెళ్ళొద్దు అనేటటువంటి స్థిరత్వము. కొందరు చూస్తుంటాం మనం. ఒకటి మొదలు పెడతారు, అది అయిపోయే లోపు మళ్ళీ ఇంకోటి ఏదో పట్టుకుంటారు. అది అయిపోయే లోపు ఇంకోటి. అలాగా ఏది కూడా పూర్తి చేయకుండా 10 పనులు మొదలుపెట్టుకొని దేన్ని సంపూర్తి చేయకుండా చివరికి మన అన్నిట్లో కూడా ఫెయిల్ అయిపోతుంటారు. అలా కాకుండా స్థిరంగా ఒక విషయాన్ని గురించి పాటుపడుతూ దాన్ని సాధించేంత వరకు స్థిరంగా ఉండడం. అలాగే ఆత్మ నిగ్రహము. మన నిగ్రహంతో ఉండడము. అంటే ఆత్మయందు నేను ఆత్మని అనే ఒక దృష్టితోటి, అనే ఒక భావనతోటి, జ్ఞానంతోటి ఉండడము. ఇంద్రియార్థముల పరిత్యాగము. ఇంద్రియాలకు సంబంధించినటువంటి భోగములు ఏవైతే విచ్చలవిడి భోగములు ఏవైతే ఉన్నాయో మనం వేటి వల్లనైతే మనం పాడైపోతామో, మన యొక్క ఆలోచన విధానం మారిపోతుందో అలాంటి భోగాల జోలికి వెళ్ళకుండా అహంకార రాహిత్యం. నేను నాది నేను గొప్ప అనేటటువంటి అహంకారము ఉండకుండా ఉండడము. జన్మ మృత్యు జరా వ్యాధుల దోషమును గుర్తించుట. ఈ పుట్టడం, ముసలితనాన్ని చెందడం, అలాగే చనిపోవడం అనేటువంటిది ఈ చక్రం ఏదైతే ఉందో ఇది ఒక వ్యాధి, ఇది ఒక దోషము. దీని నుండి నేను బయటపడాలి అనే ఆలోచనతోటి ఉండుట. అలాగే అనాసక్తి. ఏదైతే మన గృహస్థు జీవితం ఉందో దాని మీద అనాసక్తి. అంటే గృహస్థు జీవితాన్ని త్యజించమని కాదు ఇక్కడ. అనాసక్తి అంటే మనం చేయవలసినటువంటి బాధ్యతలు మనం నిర్వహించాలి. మన దేహ బంధువులందరికీ కూడా మనం చేయవలసినటువంటి బాధ్యతలను మనం నిర్వహిస్తూ వాళ్ళని సంతృప్తి పరచాలి. కానీ వాళ్ళతోని మమేకమైపోయి ఇంకా వాళ్ళే సర్వస్వం అనేటటువంటి భావనలో ఉండకుండా ఉండడం అనేటువంటిది భార్యాబిడ్డలు, అనాసక్తి భార్యాబిడ్డలు అని చెప్పి ఇక్కడ అర్థం చేసుకోవాలి మనము. ఓకే. తర్వాత సుఖ దుఃఖములందు సమయములందు సమానత్వము. సుఖం సంభవించినా దుఃఖం సంభవించినా సమమైన దృష్టితోటి ఉండడము. భగవంతుని మీద అనన్య భక్తితో. అలాగే నిర్జన ప్రదేశమును నివసించవలను. నిర్జన ప్రదేశం నివసించవలను అంటే ఎక్కడైతే భౌతిక విషయాల గురించి చర్చ జరుగుతుందో, భౌతిక విషయాల గురించి ప్రాధాన్యత ఉంటుందో ఆ ప్రదేశాలని కాకుండా ఆధ్యాత్మిక ప్రదేశాలకి ఎంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. సామాన్య జన సమూహమునందు అనాసక్తి. భగవద్ విషయాలు చర్చించినటువంటి ప్రదేశాలకి, భగవద్ విషయాలను చర్చించినటువంటి వ్యక్తుల సాంగత్యం కోరుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఆత్మానుభూతి ప్రాముఖ్యమును అంగీకరించుట. ఓకే. నేను ఆత్మని. అలాగే ప్రతి జీవుడిలో కూడా ఆత్మ ఉన్నాడు, అలాగే పరమాత్మ ఉన్నాడు అని ప్రతి జీవుని కూడా గౌరవిస్తూ ఉండడం. పరతత్వం యొక్క తాత్విక అన్వేషణ. ఈ అసలు భగవంతుడికి మనకున్నటువంటి సంబంధం ఏంటి, భగవంతుడిని ఎలాగ మనం మెప్పించాలి, భగవంతుని ఎలా తెలుసుకోవాలి, ఆయనకి ఎలా దగ్గరవ్వాలి అనేటటువంటి విషయాల్ని మనము ప్రభుజీ వాయిస్ రాలేదు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ సార్. ప్రభుజీ ఒక నెట్వర్క్ గ్లిచ్ ఉన్నట్టుంది. ఒక 2 minutes వెయిట్ చేద్దాం ప్రభుజీ గురించి. ఓకేనా? హరే కృష్ణ మంత్రం చెప్తాం మాతాజీ. ఓకే, స్టార్ట్. ఓకే మాతాజీ. హరే కృష్ణ 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 హరే. అందరూ చెప్పండి మాతాజీ.
హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే రామ 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 హరే రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ 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 హరే రామ 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 హరే రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ క్షమించాలి చిన్న అంతరాయము నా సైడ్ అనుకోను నుండి. ప్రభుజీ హరే హరే కృష్ణ హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ. అబోనా మాతాజీ నన్ను కోహోస్ట్ చేస్తారా? థ్యాంక్ యూ మాతాజీ. Yes, Prabhuji. థ్యాంక్ యూ మాతాజీ. సో మనం జ్ఞానం యొక్క లక్షణాల గురించి చర్చించుకుంటున్నాము. ఓకే. సో ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారు జ్ఞానులని చెప్పచ్చు. లేదంటే ఈ లక్షణాలని అభ్యాసన చేయడానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారుని కూడా మనం జ్ఞానులు అని చెప్పవచ్చు. మన లోపల ఈ లక్షణాలు ఉన్నాయా లేదా మనం పరిశీలన చేసుకుంటే అప్పుడు మనం జ్ఞానుల కోవలోకి వస్తామా రామా అనేటువంటి విషయము తెలుస్తుంది. ఒకవేళ ఈ లక్షణాలు లేకపోతే మనం పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే. తర్వాత జ్ఞానాన్ని ఎలా పొందాలి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఓకే. ఎం శ్రీనివాస్ అండ్ మంజురాణి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఈ స్లైడ్ చదువు. ప్రాథమిక లక్షణం అనన్య యోగేన స్థిరమైన మరియు నిరంతర భక్తియుత సేవ. అవసరమైన లక్షణం ఆచార్యోపాసన, ప్రామాణికమైన ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించి సేవించుట. మరికొన్ని ముఖ్య లక్షణములు అమానిత్వము, వినయం, అహింస, ఆత్మనిగ్రహం, భారతీ జన సంసది, సామాన్య జనుల సహవాసమునందు అనాసక్తి. థ్యాంక్ యూ ప్రభు. ఓకే. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అయితే ఈ జ్ఞానానికి ఉన్నటువంటి ఒక చక్కటి విషయం ఏంటి అంటే మీరు దీంట్లో ఏ కొన్నింటిని మీరు అవలంబించినా మిగతాయి వాటంతటవే మీ లోపల పెంపొందుతాయి. ఉదాహరణకి మీరు చక్కటి వీటన్ని విషయాల్లో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏది? ఒక ఆచార్యుని మనము గనక ఆశ్రయించి ఆయనకి సేవ చేస్తూ మనం శుశ్రూష చేస్తూ గనక ఉన్నామనుకోండి, మనకి తెలియకుండానే ఎన్నో లక్షణాలు మన లోపల పెంపొందుతాయి. ఆచార్యుని ముందుగా సేవించాలంటే వినయం ఖచ్చితంగా అవసరము. అలాగే ఆయన పరిరక్షణలో ఉన్నప్పుడు ఆయన మనతో పాటు ఉన్నటువంటి తోటి శిష్యులతోని మనము హింసాపూర్వకంగా కాకుండా స్నేహపూర్వకంగా ఉండాలి. అలాగే ఆచార్యుడు ఎప్పుడు కూడా ఆత్మ పరమాత్మలకు సంబంధించినటువంటి భగవద్ భక్తి విషయాలు ఇవన్నీ చెప్తుంటాడు. అలాగా అతి ముఖ్యమైనటువంటిది ఆచార్యోపాసన. ఆచార్యోపాసన గనక మనం చేసామనుకోండి చాలా మట్టుకి లక్షణాలు మన లోపల పెంపొందుతాయి. అలాగే ఇంకా కొన్ని లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము ప్రయత్నం చేసిన భగవద్భక్తి ఉంది. ఉదాహరణకి భగవద్భక్తి ఒక ఆచార్యోపాసన చేయకుండా భగవద్భక్తిలో మనం మొదలు పెట్టామనుకోండి, అప్పుడు భగవంతుడు మనకు ఒక ఆచార్యుని మనకి పంపిస్తాడు మన జీవితంలోకి. అలాగా వీటిలో ఏ అంశాన్ని మనము పాటించినా కూడా మనకి ఇంకో కొన్ని అంశాలు పెంపొందుతాయి వాటంతటవే. ఓకే. అలాగా. తర్వాత ఆదర్శ గృహం. మనం గృహం అంటే ఇక్కడ మనం అనుకున్నాం కదా, అనాసక్త బిడ్డలు భార్య గృహము అంటే గృహం మీద భార్య బిడ్డల మీద ఆసక్తి ఉండకూడదు అని అనుకున్నాం. ఆసక్తి ఉండకూడదు అంటే దాని అర్థం వదిలిపెట్టాలి, త్యజించాలి, సన్యాసం తీసుకోవాలని కాదు. వాళ్ళందరినీ కూడా మనము భక్తియుత జీవనం వైపు మనం గనక నడిపించామనుకోండి, అప్పుడు భౌతిక బంధనాల మీద మనకి దృష్టి ఉండదు. ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి ఇందులో చెప్పారు. ఏమని చెప్పారు? జ్ఞాని యొక్క లక్షణం ఏమని ఉండాలి?
సామాన్య జన సమూహమునందు అనాసక్తి అంటే సామాన్యమైనటువంటి జనులతోటి సంబంధం పెట్టుకోకూడదు అని చెప్పేసి చెప్పారు. కానీ ఆ ఆధ్యాత్మిక విషయాలతో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి జనుల గురించి వాళ్ళతో మాత్రం సాంగత్యం పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి అందరూ మన దేహ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భగవద్భక్తిలో ముందుకు వెళ్ళారనుకోండి, ఎంతో కొంత వాళ్ళు కూడా భక్తిని సాధన చేశారనుకోండి, భగవన్ నామస్మరణ చేయడము, కీర్తన చేయడం, ఇవన్నీ చేశారనుకోండి, అప్పుడు వాళ్ళు దేహ బంధువులు గారు, ఆధ్యాత్మిక బంధువులు అయిపోతారు. వాళ్ళతో మనం చక్కగా ఉండవచ్చు. అలా కాకుండా ఇంట్లో ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని మనం అవలంబించకుండా ఉన్నామనుకోండి, వాళ్ళు ఎంత మంచిగున్నా కూడా ఒకరి యందు ఒకరికి అనురాగం పెరిగి, అంటే నేను ఆత్మని అనే జ్ఞానం లేకుండా నా శరీరానికి ఈయన బంధువు, ఈయన శరీరానికి నేను బంధువు అనే ఆ దేహభ్రాంతితోటే ఉండి మళ్ళీ రాగద్వేషాలకి లోనైపోయి మళ్ళీ మనము దుఃఖితులం అవుతూనే ఉంటాము. అలా కాకుండా కుటుంబంలో చక్కటి ఆధ్యాత్మిక విషయాల్ని మనం పాటిస్తూ ఉంటే అప్పుడు మనకి తెలియకుండానే ఆ సంసార బంధనాల మీద మనకి మక్కువ అటువంటిది ఉండదు. ఎందుకంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతునికి తృప్తిపరచడానికి పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మనం దేహ బంధువులుగా కాకుండా ఆత్మ బంధువులుగానే మనం పరిగణిస్తాము. ఓకే, సో ఈ స్లైడ్ మనకి సులోచన మాతాజీ చదివినిపించండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఆదర్శ గృహ జీవనము కలిసి ఆరతి ఇచ్చుట, కలిసి జపం మరియు కీర్తనం చేయుట, కలిసి ప్రసాదం స్వీకరించుట, కలిసి శాస్త్ర పఠనం చేయుట. నమస్తే థ్యాంక్ యూ గురు. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓకే, సో ఈ విధంగా గనక మనం కుటుంబాన్ని కొనసాగించామనుకోండి, మొట్టమొదట ఏం జరుగుతుందంటే కుటుంబంలో ఎలాంటి కలహాలకి అవకాశమే ఉండదు. ఎందుకు అంటే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలంటే అహింస అనేటువంటిది పాటించాలి, అలాగే గురు శుశ్రూష అనేటువంటిది చెయ్యాలి. ఓకే, సో అందరూ కూడా ఆ స్పృహతో ఉంటారు కాబట్టి ఒకరినొకరు గౌరవించుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తారు. అప్పుడు కుటుంబంలో ఎంత చక్కటి అన్యోన్యత పెరుగుతుందంటే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరికొకరు సేవలు చేసుకుంటూ గడుపుతారు. దాని వల్ల చాలా 100% కుటుంబ సమస్యలు తీరుతాయి. కుటుంబ సమస్యలు ఎక్కడ మొదలవుతాయంటే అహంకారం, ఇగో, నేను చెప్పింది నడవాలి ఇంట్లో, నేను ఇంటికి పెద్ద, లేదు నీకు తెలియదు, నీకు చాలా విషయాలు తెలియవు, మాకు తెలుసు అనే ఒకరికి ఒకరు నేనంటే నేను అనే ఆ అహంకారం వల్ల కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. అలా కాకుండా నీకు నాకు నచ్చింది కాకుండా భగవంతుడికి అలాగే మన ఆచార్యుడు ఏ విధంగా చెప్పాడో వాళ్ళని తృప్తిపరచడానికి మనము జీవనం కొనసాగిస్తాము అనే చక్కటి నిబద్ధతతోటి ఉన్నారనుకోండి, ఆ కుటుంబము చాలా అది గొప్ప ఆదర్శప్రాయమైనటువంటి కుటుంబం. తర్వాత ఆ 20 లక్షణములను పొందుట ఎలా? ఈ స్లైడ్ మనకి నివేదిత మాతాజీ చదివి వినిపించండి మాతాజీ. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. 20 లక్షణములను పొందుట ఎలా? ఈ జ్ఞాన ప్రక్రియ భగవంతుని సేవతో ముగుస్తుంది. ప్రాథమిక లక్షణములు: ఒకరు పూర్తి కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తే పేర్కొనబడిన ఇతర లక్షణములన్నీ స్వయంగా అవే అభివృద్ధి చెందుతాయి. హరే కృష్ణ అదన్నమాట. ప్రభుజీ. హరే కృష్ణ. ఈ జ్ఞానం అంశాలకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే వాటిలో అతి ముఖ్యమైనటువంటి కృష్ణ చైతన్యం ఏదైతే భగవద్భక్తి ఉందో దాన్ని స్వీకరిస్తే మిగతా లక్షణాలు ఒకటి బై 1 గెట్ 1 ఫ్రీ అన్నట్టు ఒక్కొక్కటి అవే వచ్చేస్తాయి. దానికి కష్టపడాల్సిన అవసరం లేదు. సో అది జ్ఞానాంశాల్లో ముఖ్యమైనటువంటి భగవద్భక్తికి ఉన్నటువంటి ముఖ్యమైన విషయము. తర్వాత ఆత్మ మరియు పరమాత్మ. ఓకే, సో ఆ విషయాల గురించి మనం తెలుసుకుందాం. భగవంతుడు ఏమంటారంటే జ్ఞేయం యత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే అనాది మత్పరం బ్రహ్మ నసత్తన్న సదుచ్యతే. ఓకే, ఈ యొక్క అనువాదాన్ని మనకి కేవి భువనేశ్వరి మాతాజీ చదివి వినిపించండి మాతాజీ. హరి బోల్ ప్రభుజీ. హరి బోల్ మాతాజీ.
దేనిని తెలుసుకొనుట ద్వారా నీవు అమృత తత్వమును ఆస్వాదింప గలవో అట్టి తెలియదగిన దానిని నేను వివరించును. అది లేనిదియు నాకు ఆధీనమును ఆధీనమును అంతే కదా ప్రభుజీ, ఆధీనమును అగు బ్రహ్మము జీవాత్మ ఈ భౌతిక జగత్తు నందలి కార్యకారణములకు అతీతమై ఉండును. హరిబోల్ ప్రభు. హరే కృష్ణ హరిబోల్. భగవంతుడు ఏమంటున్నారంటే, అర్జున, దేనిని తెలుసుకొనుట ద్వారా నీవు అమృతత్వమును ఆస్వాదింపగలవో అట్టి తెలియదగిన దానిని నేను వివరింతును. ఆది లేనిదియు, ఆది లేనిది అంటే ఒక దగ్గర మొదలైంది, దీనికి ఇది ఇక్కడ నుండి స్టార్ట్ అయింది, ఇక్కడ నుండి మొదలైంది అనే చెప్పలేకుండా ఉండేటటువంటిది ఆది లేనిదియు అనే దానికి అర్థం ఏంటంటే, ఇది ఇక్కడ మొదలైంది అని చెప్పశక్యం కానటువంటి విషయం ఏదైతే ఉందో దానిని ఆది లేనిదియు అని అంటారు. ఆది లేనిదియు నాకు ఆధీనమును అగు బ్రహ్మము జీవాత్మ అంటే ఈ బ్రహ్మం ఏదైతే ఉందో, పరబ్రహ్మం ఏదైతే ఉందో అది దానికి ఒక దగ్గర ఆది అనేటువంటిది ఒక దగ్గర మొదలైందని చెప్పుకోలేము. ఆ పరబ్రహ్మం ఎవరికి ఆధీనమై ఉంటుంది? భగవంతుని ఆధీనంలో ఉంటుంది. ఈ భౌతిక జగత్తునందలి కార్యకారణములకు అతీతమై ఉండును. మనం 8వ అధ్యాయంలో అర్జునుడు చక్కటి ప్రశ్న అడుగుతాడు. కిం తద్ బ్రహ్మ కిమాధ్యాత్మం అని అడుగుతాడు. ఓ కృష్ణ, కిం తద్ బ్రహ్మ, ఈ బ్రహ్మం అంటే ఏంటి అని చెప్పి అర్జునుడు ప్రశ్న అడుగుతాడు. దానికి కృష్ణుడు ఏమని చెప్తారు? ఏదైతే క్షరం కానట్టు, అక్షరం బ్రహ్మ పరమం, ఏదైతే క్షరం అంటే ఒకసారి లుప్తమైపోయేది, ఒకసారి పాడైపోయేది, కొంతకాలం తర్వాత పాడైపోయేది, లేదంటే కొంతకాలం తర్వాత అంతర్ధానం అయిపోయేది ఏదైతే ఉంటుందో అది దాన్ని క్షరం అంటారనమాట. అక్షరం బ్రహ్మ పరమం అని భగవంతుడు చెప్తాడు, మొదలు పెడతాడు. అంటే ఈ బ్రహ్మం అనేది ఏదైతే ఉందో ఆ బ్రహ్మము ఎప్పటికీ కూడా క్షరము కానటువంటిది, పాడవనటువంటిది, అలాగే అంతర్ధానం కానటువంటిది, అంత సమస్తము వ్యాపించి ఏదైతే ఉందో అది బ్రహ్మము అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. ఆ బ్రహ్మము ఎవరి ఆధీనంలో ఉంటుందంట? భగవంతుడి యొక్క ఆధీనంలో ఉంటుందంట. అయితే కొందరు జ్ఞానులు దీన్ని ఎలాగ విశ్లేషణ చేస్తారంటే, సమస్తం ఆ బ్రహ్మం నుండే వస్తుందని చెప్పి జ్ఞానులు విశ్లేషణ చేస్తారు. ఇది ఇక్కడ భగవంతుడు మనకి క్లియర్ గా చెప్పారు. నాకు ఆధీనము అంటే ఆయన కింద, ఆయన ఆధీనంలో ఉంది ఈ బ్రహ్మం అనేటువంటి గొప్ప ఒక సమయంలో అంటే అక్షరమైనటువంటి బ్రహ్మము భగవంతుడి యొక్క ఆధీనంలో ఉంది అని చెప్పి ఆయన ఇక్కడ చెప్తున్నారు. ఇది సమస్తము కూడా ఆ బ్రహ్మమే వ్యాప్తి చెంది ఉంది. మనం నిన్న మొన్న నేర్చుకున్నాం కదా, ఆధ్యాత్మిక జీవితంలో 3 స్థాయిల్లో జ్ఞానం అనేటువంటి జ్ఞానులు 3 స్థాయిల్లో ఉంటారు. ఒకటి బ్రహ్మ, పరమాత్మ, భగవాన్. ఈ బ్రహ్మ లెవెల్ ఏదైతే ఉందో, బ్రహ్మ స్థాయి ఏదైతే ఉందో, సమస్తం కూడా జీవాత్మ బ్రహ్మమే వ్యాపించి ఉన్నది అనే తెలుసుకోవడము ప్రాథమిక స్థాయి. దాని తర్వాతి స్థాయి ఆ భగవంతుడు అందరిలో పరమాత్మ అయి ఉన్నారని తెలుసుకోవడము ద్వితీయ స్థాయి. తర్వాత చివరి ఉత్తమమైన స్థాయి ఆ భగవంతుడే సమస్తం నడిపిస్తున్నాడు అని చెప్పి తెలుసుకోవడము ఉత్తమైనటువంటి స్థాయి. ఆ బ్రహ్మం గురించిన విశేషము అది తెలుసుకుంటే అర్జున అమృతత్వమును ఆస్వాదింపగలవు. ఎలా అంటే బ్రహ్మమే సమస్తం వ్యాపించి ఉన్నదని తెలుసుకోవడం వల్ల అమృతత్వం ఎలా ఆస్వాదించగలడు అర్జునుడు అంటే, ఇంకా ఇతరులకి తారతమ్యాలని చూసుకోకుండా, సో అంతటా బ్రహ్మం వ్యాపించి ఉన్న భగవంతుడి యొక్క ఆ బ్రహ్మం అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, భగవంతుని శరీరం నుండి వెలువడే ఆ తేజస్సు ఏదైతే ఉందో అది బ్రహ్మము అని అర్థము. అది మనకి రేపటి అధ్యాయంలో దీని గురించిన చక్కటి వివరణ ఉంటుంది ఈ బ్రహ్మం గురించిన విషయం. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే, చాలా మటుకు జ్ఞానులు ఏమని ఆలోచన చేస్తుంటారంటే, ఆ అవ్యక్తమైనటువంటి బ్రహ్మములోనే మనము లీనమైపోవాలి, అంటే మోక్షం అంటే ఆ బ్రహ్మంలో కలిసిపోవడం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ దానికంటే ఇంకా అతీతమైనటువంటి స్థితి భగవంతుని యొక్క ధామానికి వెళ్ళడము, ఇంకా దానికంటే అతీతమైనటువంటి స్థితి అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. ఓకే, తర్వాత అయితే
సమస్తము ఆ బ్రహ్మమై ఉంది గదా! సమస్తము కూడా అందరిలో కూడా బ్రహ్మం, ప్రతి జీవరాశిలో కూడా బ్రహ్మం ఉంది కదా! అని చెప్పేసేసి మనము ఆహ్, అంతా ఒకటే అని చెప్పి అనుకోని ఉంటే ప్రమాదాలు జరుగుతాయి. ఒక జ్ఞాని ఎలా ఉంటాడు అంటే, ఉదాహరణకి మీకు ఆహ్, అగ్ని మనకి ఆహ్, జీవితంలో చాలా చాలా అవసరం. ఓకే. వంట చేసుకోవడానికి అలాగే ఇంకా ఆహ్, చాలా విషయాల్లో అవసరం మనకి. ఆ అగ్నిని ఎక్కడ వాడుకోవాలో అక్కడ వాడుకుంటే మనకు ఉపయోగపడుతుంది. అదే ఆ అగ్ని అవసరం అది కదా అని చెప్పేసి ప్రతినిత్యం కూడా మనము ఆ అగ్నిని చేతిలో పట్టుకొనుంటే మనకి ప్రమాదాలు తీసుకొస్తుంది. అలాగే ఈ బ్రహ్మము గురించిన జ్ఞానం సమస్తం బ్రహ్మమయము. అన్ని జీవరాశుల్లో వ్యాపించి ఉన్నారు అనేది తెలుసుకోవడం ఎటువంటిది అంటే ఆహ్, జీవులకి తారతమ్యాలని చూడకుండా ఉండే స్థితికి వెళ్ళడానికి మనము అది అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు నా లోపల బ్రహ్మం ఉంది. మీ లోపల బ్రహ్మం ఉంది. ఓకే. సో, అంటే నేను బ్రహ్మమై ఉన్నాను. మీరు బ్రహ్మమై ఉన్నారు. ఇప్పుడు మీకు సంబంధించినటువంటి ఇప్పుడు ఇద్దరము ఒక్కటే అని అనుకున్నామనుకోండి. ఇద్దరి లోపల బ్రహ్మం ఉంది కాబట్టి ఇద్దరం ఒకటే అనుకున్నామనుకోండి. అప్పుడు మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు నాకిచ్చేస్తారా? కష్టం అట్లా ఇవ్వలేం గదా! లేదంటే ఒక దొంగ ఉన్నాడనుకోండి. వాడి లోపల బ్రహ్మం ఉంది. ఒక మంచి వ్యక్తి లోపల బ్రహ్మం ఉంది. కాబట్టి ఆయనే బ్రహ్మం, నేను బ్రహ్మం కాబట్టి ఆయన దొంగతనం చేసినా కూడా ఎందుకు శిక్షించడం? ఆయనే బ్రహ్మం, నేను బ్రహ్మం అనుకుంటే గొడవలైపోతాయి. ఎక్కడ ఆ జ్ఞానాన్ని మనము ఉపయోగించుకోవాలి? ఏ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి? అందుకు మాత్రం మనం అర్థం చేసుకోవాలి. అంతటా అది మనం ఆ భావనతోటి ఉండలేము. ఉంటే మన జీవనం కొనసాగదు. ఓకే. సో, అలాగా మనము అర్థం చేసుకోవాలి. అంటే జీవుల్ని అర్థం చేసుకోవడానికి, ఈ భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రం మనము ఆ జ్ఞానంతో ఉండాలి. ఓకే. ఇప్పుడు పరమాత్మ యొక్క లక్షణములు. ఆహ్, ప్రభుజీ నేను చదువుతాను. కృష్ణకుమారి మాతాజీయా? అవును ప్రభుజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. పరమాత్మ యొక్క లక్షణములు అంతటా వ్యాపించుట, అంతటా చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు, తలలు మరియు ముఖాలు వ్యాపించి ఉన్నవి. అన్నింటా సమన్వయత, జీవుల లోపల మరియు వెలుపల ఉన్నాడు. ఇంద్రియాతీతం, కానీ ఇంద్రియాలను కలిగి లేదు. ఆ ఆధ్యాత్మిక ఇంద్రియాలను కలిగి ఉంటారు. పరమాత్మ ఆ జీవుల యొక్క అన్ని ఇంద్రియాలకు మూలం, విభజించబడినది, అందరి హృదయాలలో నివసిస్తాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భగవంతుడు ఏ విధంగా అయితే సృష్టిలో ఉంటారో చెప్తున్నారు. మనకి ఈజీగా అర్థం కావడానికి ఏమంటున్నారంటే, అంతటా సర్వతో పాణిపాదం సర్వతోక్షి శిరోముఖః సర్వతో శృతిమల్లోకే సర్వాం ఆవృత్య తిష్టతి. అంతటా తన యొక్క చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు, తలలు మరియు ముఖములు వ్యాపించి ఉన్నాయి. అన్నింటా సమన్వయత, జీవుల లోపల మరియు వెలుపల ఉన్నాడు. మన లోపల పరమాత్మగా ప్రతి జీవాత్మతో పాటు పరమాత్మ అయి ఉన్నారు. మనం ఏం చేస్తున్నామో వాటన్నిటిని గ్రహిస్తున్నారు. అలాగే మనకు చేయవలసినటువంటి చేసినటువంటి వాటికి ఫలితాల్ని కూడా ఇస్తున్నారు. ఇంద్రియాతీతం, కానీ ఇంద్రియాలను కలిగి లేదు. మనం 9వ అధ్యాయంలో నేర్చుకున్నాం కదా! భగవంతుడు మనమందరం కూడా మనందరినీ కూడా ఆయన వహించి ఉన్నాడు. ఆయన యొక్క యోగ ఐశ్వర్యం ద్వారా మనందరినీ కూడా ఆయన వహించి ఉన్నారు. ఆయనకి మనకేదైతే ఇంద్రియాలుంటే మనము పని చేయగలం, మనం ఏదైనా చేయగలం. కానీ భగవంతునికి అవసరం లేదు. తన యొక్క శక్తి ద్వారా తాను ఏ కార్యాలైతే నిర్వర్తించాలో అవి నిర్వర్తిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక ఇంద్రియాలను కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక అంటే ఆహ్, ఆహ్ చక్కటి అంటే మనకేమో బాహ్య భౌతికమైనటువంటి ఇంద్రియాలుంటాయి. అవి పాంచభూతాలతోటి నిర్మితమైనయి. కానీ భగవంతుని యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి పంచభూత మిళితాలు కావు. ఎందుకు అంటే అవి పంచభూతాలకి అతీతమైనటువంటి ఇంద్రియాలు. పంచభూతాలే శక్తిగా ఉన్నటువంటి ఇంద్రియాలవి భగవంతుడివి.
అందుకు ఆయన ఇంద్రియాలని ఆధ్యాత్మిక ఇంద్రియాలని అంటారు. మనది భౌతిక ఇంద్రియాలు పంచభూతాలతోని పంచభూతాల మిళితమైనటువంటి మన ఇంద్రియాలు. వాటికి ఒక పరిమితి ఉంది. కానీ భగవంతునికి ఆ పరిమితి లేదు. ఒకే క్షణంలో ఒక్క ఉన్న చోటనే ఉండి ఆయన సమస్త సృష్టిలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఒకసారి పాండవులకి ఒక కష్టం వచ్చింది. దుర్వాస ముని వాళ్ళ అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఆయన వస్తారు. వచ్చి సడన్ గా వచ్చి నాకు ఈరోజు మీ దగ్గర ఆతిథ్యం తీసుకోవాలని మీరు మీ దగ్గర ఆతిథ్యం తీసుకోవాలనుకుంటున్నాను, నాకు చక్కటి భోజనం ఏర్పాటు చేయండి అంటాడు ఆయన. అనగానే వీళ్ళందరూ కూడా భయపడతారు పాండవులు. ఈయన అసలే కోపిష్టి. వాళ్ళ దగ్గర పాండవుల దగ్గర అక్షయ పాత్ర ఉంటుంది. కానీ దానికి ఒక నియమం ఉంటుంది. ఏంటి అంటే వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాత కడిగేసి బోర్లేసేస్తే ఇంకా ఆ రోజుకి అక్షయ పాత్ర నుండి ఏ పదార్థం కూడా రాదు. ఆ రోజు వాళ్ళు అందరూ భోంచేసి ద్రౌపది దేవి కూడా భోంచేసిన తర్వాత అక్షయ పాత్రని కడిగేసి బోర్లేస్తుంది. బోర్లేసిన తర్వాత ఈ దుర్వాస ముని వస్తారు. వచ్చి నాకు భోజనాన్ని పెట్టండి, నేను భోజనం స్వీకరించాలనుకుంటున్నాను, మీ దగ్గర మీ ఆతిథ్యం తీసుకోవాలనుకుంటున్నాను అంటాడు. అనగానే వీళ్ళు చాలా భయపడుతుంటారు. అయ్యో ఇప్పుడు మనం ఎక్కడ నుండి వంట చేయాలి, అక్షయ పాత్ర ఇప్పుడు పని చేయదు, ఎందుకంటే మనం కడిగేసి బోర్లేసాం కాబట్టి అని భయపడుతుంటే అప్పుడు కృష్ణుని తలుచుకుంటారు. ఆయన వెంటనే వస్తాడు. వచ్చిన తర్వాత ద్రౌపది అని అడుగుతాడు. ద్రౌపది ఆ అక్షయ పాత్ర ఒకసారి తీసుకురా అంటాడు. తీసుకురాగానే ఆవిడ తీసుకొస్తుంది. తీసుకురాగానే దానికి ఒక చిన్న మెతుకుంటుంది. ఆవిడ కడిగినప్పుడు ఒక చిన్న మెతుకు అట్లాగే అంటుకొని ఉంటుంది. ఆ మెతుకుని తీసుకొని కృష్ణుడు తినేస్తాడు. తినేయంగానే సమస్త జీవుల యొక్క ఉదరం నిండిపోతుంది. ఆ దుర్వాసముని మహర్షి యొక్క పరిస్థితి ఎట్లా అవుతుందంటే ఆయన స్నానం చేసి వచ్చి భోజనం చేస్తా అని చెప్తాడు. ఈయన స్నానానికి వెళ్ళి స్నానం చేస్తుంటే ఆయనకి లోపల నుండి త్రేపులు వస్తాయి అన్నమాట. చక్కగా ఇక్కడ వరకు భోజనం చేస్తే ఏ విధంగా అయితే త్రేపులు వస్తుంటాయో ఆ విధంగా ఓ అని వస్తుంటాయి. ఆయనకు అర్థం కాదు, ఇదేంటి నేను ఇప్పటివరకు ఆకలితో ఉన్నా, ఇప్పుడు కడుపు నిండిపోయింది, అమ్మ ఇదేదో ఆ వాసుదేవుడి యొక్క మహిమ ఉన్నట్టుంది. ఇప్పుడు నేను కనుక మళ్ళీ పాండవుల దగ్గరికి వెళ్ళాను అనుకోండి, వాళ్ళు మళ్ళీ భోజనం చేయమని చెప్తారు. ఒకవేళ కనుక నేను భోజనం చేస్తే ఇంకా నేను లోపల ఉన్నదంతా బయటకు వచ్చేస్తుందని చెప్పేసి వాళ్ళు అక్కడ నుండి అక్కడే పారిపోతారనమాట. అంటే భగవంతుడు తన ఎలాగా అన్ని జీవుల్లో వ్యాపించి అయి ఉన్నారో అది నిరూపించడానికి మనకు ఈ యొక్క ఇతిహాసం ఏదైతే ఉందో దానిలో చక్కగా చూపించబడుతుంది. అలాగా పరమాత్మ సమస్తం అందరి జీవుల్లో వ్యాపించి అయి ఉన్నారనమాట. తర్వాత కృష్ణ ఏమంటాడంటే, అయితే ఆత్మ మరియు పరమాత్మలు ఎవరు తెలుసుకోగలరు? ఇది క్షేత్రం తథా జ్ఞానం నేయం చోక్తుం సమసత మద్భక్త ఏతద్ విజ్ఞామద్భావయోపపద్యతే అంటున్నారు కృష్ణ. ఈ యొక్క అనువాదాన్ని అరుణ శ్రీ మాతాజీ మీరు చదివి వినిపించండి మాతాజీ. ప్రభుజీ. మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ హరే కృష్ణ. విధముగా క్షేత్రము జ్ఞానము జ్ఞేయములను గూర్చి నాచే నీకు సంక్షేపముగా చెప్పబడినది. కేవలము నా భక్తులు మాత్రమే దీనిని పూర్తిగా అవగాహనము చేసుకుని నా భావమును పొందుదురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. ఇన్ని విషయాలు తెలిసి ఉండాలంటే మొట్టమొదట భగవంతుని యొక్క భక్తి, భగవంతుని మీద ఎంతో కొంత భక్తి ఉంటేనే ఈ విషయాలు, శరీరం ఎలా నిర్మాణింపబడింది, ఆ తర్వాత జ్ఞానం అంటే ఏంటి, జ్ఞానం లక్షణాలు అంటే ఏంటి, జ్ఞానం ఎవరికి వస్తుంది, ఎవరు ఏం చేస్తే జ్ఞానం వస్తుంది ఇత్యాది విషయాలు, అలాగే భగవంతుడు ఎలాగా సమస్తం వ్యాపించి ఉండి జీవులను నియంత్రిస్తూ ఉన్నారో ఈ విషయాలన్నీ కూడా భగవంతుని మీద భక్తి ఉంటేనే మనకు వస్తుంది. మీ అందరికీ భగవంతుని మీద భక్తి ఉంది కాబట్టే మీరు ఇవన్నీ తెలుసుకోవడానికి అర్హులయ్యి వింటున్నారు. ఇప్పుడు జ్ఞానోదయము గురించిన నిజమైన భోక్త ఎవరు? భోక్త అంటే నిజంగా ఎవరు భోక్త అంటే ఎవరైతే స్వీకరిస్తారో. ఉదాహరణకి నేను మీ ఇంటికి వచ్చాననుకోండి, మీరు భోజనం ఏర్పాటు చేశారనుకోండి, నేను తినడానికి మీ ఇంటికి వచ్చాననుకోండి, అప్పుడు నేను భోక్తని. అలాగే ఈ సృష్టిలో భోక్త ఎవరు, సృష్టిలో ఉన్నటువంటి అన్ని విషయాల్ని అనుభవించేవారు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఓకే, సో ఈ విషయాన్ని మనకి కిన్నెర విజయలక్ష్మి మాతాజీ మొదటి 3 అంశాలు చదవండి మాతాజీ.
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. జ్ఞానోదయం. జీవాత్మ లక్షణములు, భౌతిక ప్రకృతి లక్షణములు, పరమాత్మ లక్షణములు. హరే కృష్ణ థ్యాంక్ యూ ప్రభుజీ. వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణవేణి మాతాజీ తర్వాతి 3 అంశాలు చదవండి. జ్ఞానం పొందిన జీవాత్మ కృష్ణవేణి మాతాజీ ఉన్నారా? జ్ఞాన చక్షువులను పొందుట గమ్యం. హరే కృష్ణ. ఓకే. తర్వాత జయశ్రీ మాతాజీ మీరు చదవండి మాతాజీ తర్వాతి అంశాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. జ్ఞానం పొందిన జ్ఞానం జీవాత్మ పొందిన జీవాత్మ జ్ఞాన చక్షువులను పొందుట గమ్యం. హరే కృష్ణ ప్రభు. సో జ్ఞానోదయము మనం తెలుసుకున్నాం కదా, జ్ఞానం అంశాలు అలాగే జ్ఞానం యొక్క లక్ష్యము, జ్ఞానం యొక్క గమ్యం ఏంటో ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. జ్ఞానం జీవాత్మ యొక్క లక్షణములు, భౌతిక ప్రకృతి లక్షణం, పరమాత్మ లక్షణం ఇత్యాది విషయాలు మనము తెలుసుకోబోతున్నాం. మొదటగా జీవాత్మ యొక్క లక్షణములు ఏంటో తెలుసుకుందాం. ఓకే. రంగా నాగేంద్ర ప్రభు చదవండి ప్రభు ఈ స్లైడ్. ధన్యవాదం ప్రభు. హరే కృష్ణ. జీవాత్మ లక్షణములు. ఆత్మ లేనిది, ఉనికి కోసం కఠినమైన పోరాటం, భౌతిక ప్రకృతి ద్వారా ఆనందాలను కుటుంబించింది కాబట్టి ఆనందించాలనుకుంటుంది కాబట్టి భౌతిక ప్రకృతి నిస్పృహ కర్మ కోరికల ఆధారంగా 84 లక్షల జీవరాశులు. హరే కృష్ణ. ఇవి జీవాత్మ యొక్క లక్షణములు. అయితే పరమాత్మకి మనకి ఒకటే ఒక కామన్ లక్షణం ఉంటుంది. ఏంటి అంటే పరమాత్మకు ఆది లేదు, మనకి కూడా ఆది అనేది లేదు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నారో మనం కూడా అప్పటి నుంచే ఉన్నారు. కాబట్టి మనమే పరమాత్మ అని మాత్రం భ్రాంతి చెందకూడదు. ఆ ఒక్క విషయంలో ఆయనకి మనము సరితూగుతామని అని అనుకొని మనము నేను కూడా పరమాత్మ, నేను కూడా దేవుడిని, నేను కూడా భగవంతుడు అనే భ్రాంతికి మనం లోనకూడదు. ఎందుకంటే ఇంకా తక్కిన విషయాల్లో మనం ఆయనతో తులతూగలేము. మనం ఏం చేస్తున్నాం, మనకి ప్రతినిత్యం కూడా ఉనికి కోసం కఠినమైన పోరాటం. తెల్లాలేస్తే ఎలా బ్రతకాలి, ఎలాగా భవిష్యత్తుని ఎలాగా బాగుపరుచుకోవాలి, ఈ కుటుంబాన్ని ఎట్లా నెట్టుకు రావాలి, సమస్యల నుండి ఎట్లా బయటపడాలి, అలాగే వీటన్నిటి నుండి బయటకు వెళ్ళిపోయి ఎలాగ ఆనందంగా జీవించాలి అనే వ్యయ ప్రయాసలలోనే మనం నిమగ్నమైపోయి ఉంటాము. కానీ భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు. ఆయనకి ఈ కష్టాలు, ఈ భౌతికపరమైనటువంటి విషయాలతో సంబంధం లేదు. ఆయన నిత్య సచ్చిదానంద స్వరూపుడు. ఎప్పటికీ కూడా ఆనందంతో విరజిల్లేటటువంటి వ్యక్తి భగవంతుడు. అది భౌతిక ప్రకృతి నిస్పృహ. సో ఈ భౌతిక ప్రకృతి యందు ఎప్పుడు కూడా మనకి ఆ నిస్పృహతో ఉంటాము. కర్మ కోరికల ఆధారంగా 84 లక్షల జీవరాశులు. అయితే మనం ఈ భౌతిక ఎంత మమేకమైపోతామంటే, దీనితోని నేను మమేకమైపోయిన తర్వాత నా యొక్క జీవన ప్రయాణము భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్లోనే తిరుగుతూ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోతాం. అంత స్పృహ లేకుండా మనము జీవిస్తూ ఉంటాం. దానివల్ల ఏం జరుగుతుందంటే, ఓసారి మనిషిలాగా, ఓసారి పందిలాగా, కుక్కలాగా, ఓసారి జంతువులాగా, ఓసారి రాక్షసిలాగా, ఓసారి ఇంకోలాగా, మళ్ళీ మనిషిలాగా, మళ్ళీ ఉత్తముడిలాగా, మళ్ళీ అధముడిలాగా ఇలాగా తిరుగుతానే ఉంటామన్నమాట. ఎప్పుడైతే మనం ఏవైనా జ్ఞాన లక్షణములని గనక మనము ఆశ్రయిస్తే అప్పుడు ఆ ప్రయాణం అనేటువంటిది తగ్గిపోతుంది. ఓకే. సో తర్వాత కృష్ణ ఏమంటారంటే పురుష ప్రకృతి స్థోహి. ఇప్పుడు మనము పరమాత్మ గురించిన విషయాలు తెలుసుకుందాం. పురుష ప్రకృతి స్థోహి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సదసత్యోని జన్మసు అని అంటున్నారు. వెంకట సుబ్బమ్మ మాతాజీ మీరు చదవండి మాతాజీ ఈ యొక్క అనువాదాన్ని. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. భౌతిక ప్రకృతి యందు త్రిగుణములను అనుభవించుచు జీవుడు ఈ విధముగా జీవనము సాగించును. భౌతిక ప్రకృతిలో అతనికి గల సంగత్వమే దీనికి కారణము. ఆ విధముగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచుండును. భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి ఆ త్రిగుణములు ఏవైతే ఉన్నాయో
త్రిగుణములు అంటే ఏంటి? సత్వ రజస్ తమో గుణాలు. ఈ గుణములని ద్వారా మనం ప్రేరేపించబడి జీవుడు తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఈ ప్రకృతిలో మనం ఏదైనా చేసామనుకోండి, ఏదైనా చేయతలిచామనుకోండి, అది కేవలం ప్రకృతిలో ఉన్నటువంటి గుణాల వల్లనే మనము ఆ గుణాల వల్ల ప్రేరేపితులమై చేస్తూ ఉంటాం. ఓకే. సో, ఆ గుణాల వల్ల ప్రేరేపితం లేకుండా వాటికి అతీతంగా ఉంటే ప్రకృతికి లోబడి ఉండం మనం. ప్రకృతికి అతీతంగా ఉంటాం మనం. సో, భౌతిక ప్రకృతి యందు త్రిగుణములను అనుభవించుచు జీవుడు ఈ విధముగా జీవనం కొనసాగించు. భౌతిక ప్రకృతితో అతనికి గల సాంగత్వమే దానికి కారణము. ఆ విధంగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచుండును. ఇందాక చెప్పాను కదా నేను, ఈ భౌతిక ప్రకృతిలో ఏ గుణాలైతే ఉన్నాయో ఆ గుణాల ద్వారా నేను ప్రేరేపింపబడుతున్నాను అనే విషయమే గుర్తుండదు. గుర్తుండకపోయేసరికి ఆ విషయముల ద్వారా ఆ గుణాలు మనని మొత్తం మనని వాటి ఆధీనంలోకి తీసుకొని అవి మనల్ని నడిపిస్తుంటాయి. ఎలాగైతే ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి, ఆ వ్యక్తి తీవ్రమైనటువంటి మద్యపానం చేశాడనుకోండి, ఆ వ్యక్తిని తన నిజ స్వభావం ఏంటో ఆ స్వభావాన్ని కాకుండా తాను తీసుకున్నటువంటి మద్యపానం ద్వారా, ఆ మద్యపానం ద్వారా ఉత్పన్నమైనటువంటి విపరీతమైన బుద్ధి ద్వారా తను నడిపించగలదు. అతని యొక్క నడవడి ఉంటుంది. తప్ప తాను ఒక మనిషిలాగా ప్రవర్తించడు. అయితే మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు అలాగే భౌతిక విషయాలని ఎంత సేవిస్తామంటే ఇంకా మన యొక్క నిజమైనటువంటి స్పృహే మనం కోల్పోయి వాటికి అనుగుణంగానే మనము జీవనం కొనసాగిస్తూ ఓసారి ఉత్తమ ఓసారి అధమ జన్మల్ని పొందుతూ ఉంటాము. ఓకే. సో ఇప్పుడు భౌతిక ప్రకృతి యొక్క లక్షణముల గురించి సంధ్యా మాతాజీ మీరు చదివి వినిపించండి మాతాజీ. సంధ్యా మాతాజీ ఉన్నారా? తర్వాతి క్రమంలో అరుంధతి ఆచన్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. భౌతిక ప్రకృతి యొక్క లక్షణములు. మొదలు లేనిది, తాత్కాలిక అవ్యక్తీకరణం, రూపాంతరం చెందుతుంది, జీవాత్మకు నివాస గృహములను అందిస్తుంది, 3 గుణముల ద్వారా జీవాత్మను నియంత్రిస్తుంది. ఇది భౌతిక ప్రకృతి యొక్క లక్షణము. దీనికి కూడా మొదలు లేదు, ఎందుకంటే భగవంతుని యొక్క శక్తి కాబట్టి. తాత్కాలికంగా అవ్యక్తీకరణము. ఓకే. ఎలా ఉంటే ఎప్పుడైతే మనం సృష్టి ఆరంభమైన తర్వాత ప్రకృతి ఇంకా సృజింపబడుతుంది, మళ్ళీ సృష్టి లయమైన తర్వాత మళ్ళీ ప్రకృతి ఆ యొక్క మహత్తత్వంలోకి వెళ్ళిపోతుంది, అవ్యక్తమైపోతుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే సృష్టి సృజించబడుతుందో, సృష్టి మొదలవుతుందో మళ్ళీ రూపాంతరం చెందుతుంది. ఓకే. సో ఈ భౌతిక ప్రకృతిలోనే జీవాత్మకు నివాస గృహంలో జీవాత్మకి మనకి ఇక్కడ జీవించే యొక్క ఆవాసం దొరుకుతుంది. మనకి జీవాత్మ 2 చోట్లనే ఉంటాడు. ఎక్కడ? ఒకటి ఆధ్యాత్మిక ప్రపంచంలో, లేదంటే భౌతిక ప్రపంచంలో. అక్కడ నుండి తన్నబడితే ఇక్కడ వచ్చి పడతాడు. ఇక్కడ భగవంతుని యొక్క పాదాలు పట్టుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాడు. అయితే ఎవరైతే జీవాత్మలు ఈ భౌతిక ప్రకృతితోనే తీవ్రమైనటువంటి మమేకం చెంది తాదాత్మ్యత చెంది ఉంటూ ఉంటారో వాళ్ళు ఇక్కడే శాశ్వత నివాసము ఏర్పరచుకొని ఉంటారు. కానీ ఆ నివాసంలో వాళ్ళు ఒకసారి మనిషిలాగా ఉండొచ్చు, ఒకసారి జంతువులాగా కూడా ఉండొచ్చు. అయితే ఈ భౌతిక ప్రకృతి ఏ విధమైనటువంటి లక్షణాలతో ఉంటుందంట? 3 గుణములతోటి ఉంటుందంట. అవేంటి? సత్వ రజస్ తమో గుణములు. సో రేపు వచ్చే అధ్యాయం ఏదైతే ఉందో చతుర్దశోధ్యాయము గుణత్రయ విభాగ యోగం అన్నమాట. ఆ 3 గుణముల గురించి, సత్వ రజస్ తమో గుణముల గురించి రేపు చక్కటి వివరణ ఉంటుంది. అది గనుక ఆ వివరణ భగవంతుడు ఏమని చెప్పి కీర్తిస్తారంటే, ఈ యొక్క జ్ఞానానాం జ్ఞానముత్తమం అని చెప్తారనమాట. జ్ఞానంలో కల్లా ఇంకా ఉత్తమమైనటువంటి కోవలోకి చెందినటువంటిది ఈ త్రిగుణాల గురించి తెలుసుకునేటటువంటి జ్ఞానం అని చెప్పి పరమాత్మ చతుర్దశోధ్యాయం గురించి ఆయన కీర్తిస్తారు. సో రేపు ఆ గుణముల గురించిన విషయాలు మనం ఇంకా విస్తారంగా తెలుసుకుందాం. ప్రస్తుతానికి ప్రకృతి 3 గుణముల ద్వారా 3 గుణముల ద్వారా ఉంటుంది. ఆ 3 గుణముల ద్వారా మనము ప్రకృతిలో ఉంటాం కాబట్టి మనము ఆ గుణాల ద్వారా
ప్రేరేపితులమై మనం ప్రవర్తిస్తూ ఉంటాము. తర్వాత పరమాత్మ యొక్క లక్షణములు. ఈ పరమాత్మ యొక్క లక్షణములను గౌతమ్ మాతాజీ మీరు చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. పరమాత్మ లక్షణములు: సర్వోత్కృష్ట, భోక్త, యజమాని, సాక్షి, అనుమతించు. థ్యాంక్ యూ ప్రభుజీ. వెల్కమ్ మాతాజీ. ఇవి భగవంతుడి యొక్క లక్షణములు. అంటే అన్నింటికి భోక్త ఎవరు, అన్నింటినీ అనుభవించడానికి అర్హత ఉన్నవారు ఎవరు? పరమాత్మ. అయితే ఈ విషయం మనము చాలా సహృదయంతోనే అర్థం చేసుకోవాలి. అదేంటండి, పరమాత్మని ఆయనే అన్ని అనుభవిస్తాడు, మనం అనుభవించకూడదా అంటే దీని ఒక సూక్ష్మమైన లాజిక్తో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి మీరు చాలా ధనవంతులు అనుకోండి, మీతో నేను స్నేహం చేస్తే ఏం జరుగుతుంది? హరే కృష్ణ. మనకు కావాలనిపిస్తుంది ప్రభుజీ. ఏమనిపిస్తుంది? మనం కూడా ధనవంతులు అవ్వాలనిపిస్తుంది ప్రభుజీ. ఓకే, ఇంకొకటి ఇంకా చెప్పండి, ఇంకా ప్రయత్నం చేయండి. మీరు కూడా ధనవంతులుగా ప్రయత్నించబడతారు ప్రభుజీ. అది ఎవరు రంగ నరేంద్ర ప్రభు చెప్పారా? ప్రభుజీ. అది ఒక ధనవంతుడితో మనం ఉన్నాం అనుకోండి, మనం కూడా ధనాన్ని అనుభవించవచ్చు. మనం కష్టపడాల్సిన అవసరం లేదు కదా. ఒక మంచి ముఖేష్ అంబానీ ఉన్నారనుకోండి, ఆయన నాకు ప్రాణ స్నేహితుడు అనుకోండి. అప్పుడు నేను కష్టపడుతుంటే, అరే ఏం కష్టపడుతారా, నా దగ్గర ఉంది కదా అనుభవించని చెప్పేసి అని అంటాడు. అంతేనా కదా? అలాగే భగవంతుడు సర్వోత్కృష్టమైనటువంటి భోక్త అని మనం గనక నమ్మి ఆయనని మనం ఆశ్రయించామనుకోండి, ఆయనతో పాటు మనం కూడా చక్కటి ఆ సాంగత్యాన్ని అనుభవిస్తూ ఉంటాము. మనం దేని గురించి కష్టపడాల్సినటువంటి, ఈ భౌతిక విషయాల గురించి ప్రయాస చెందాల్సినటువంటి అవసరం లేదు. ఓ సంతోషంతో ఉన్నటువంటి వ్యక్తిని ఆశ్రయిస్తే మనం సంతోషంగా ఉంటాము, దుఃఖభూయిష్టమైనటువంటి వ్యక్తిని ఆశ్రయిస్తే దుఃఖంతో ఉంటాము. భౌతిక ప్రపంచం దుఃఖభూయిష్టమైనటువంటిది. ఆ భౌతిక ప్రపంచం యొక్క మనం భౌతిక ప్రపంచాన్ని ఆశ్రయిస్తే దుఃఖంతో కొట్టుమిటాడుతూ ఉండాలి. భగవంతుడు అన్నింటినీ అనుభవించే సచ్చిదానంద మూర్తి. ఆయనను ఆశ్రయిస్తే మనం కూడా ఆయనలాగా, ఆయనతో పాటు మనం కూడా ఆయన సాంగత్యంలో ఉండి అన్నిటినీ ఆస్వాదిస్తూ ఉంటాం. అంటే అన్ని ఆస్వాదించాలని కోరుకోడు భక్తుడు, ఆయన సేవించాలని, ఆయన సేవించడంలోనే ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తాడు భక్తుడు. ఆనందమయ మూర్తిని సేవిస్తే మనము ఖచ్చితంగా ఆనందాన్నే పొందుతాం. అయితే అన్నిటికీ కూడా యజమాని. ఎలాగైతే మన శరీరం పంచభూతాలతో నిర్మితమైంది. ఈ పంచభూతాలు ఎవరి యొక్క శక్తి? మనకి 7వ అధ్యాయంలో స్వామి చెప్పారు కదా, భూమి రాపో నలో వాయు కామనో బుద్ధిరేవచ అహంకారీతీయమే భిన్న ప్రకృతిరష్టధ. నా యొక్క 8 శక్తులయ్యా ఈ పంచభూతాలు అని చెప్పి, పంచభూతాలు అలాగే బుద్ధి, మనసు, అహంకారం, ఈ 8 విషయాలు కూడా నా యొక్క శక్తులు, నా యొక్క శక్తులు అని చెప్పి భగవంతుడు చెప్పాడు. కాబట్టి మనము ఆ 8 విషయాలనే మన యొక్క నిర్మాణం కూడా జరిగింది. కాబట్టి ఏ విషయాల ద్వారా అయితే మనం నిర్మాణింపబడ్డామో ఆ విషయాలన్నీ కూడా ఆయన ద్వారా, ఆయన శక్తులు. అప్పుడు ఆయనే మన యజమాని. అంతేనా కదా? హరే కృష్ణ. సో సాక్షి, అన్నిటికీ మనం చేసేటటువంటి అన్ని కర్మలకి ఆయన సాక్షి అయి చూస్తూ ఉంటారు. 5వ అధ్యాయంలో చెప్పారు కదా స్వామి, నాదత్తే కస్యచిత్ పాపం నా చైవ సుకృతం విభు అజ్ఞానే వావృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవా. నేను ఎవరి పాపపుణ్యంలో కూడా ప్రమేయం చేసుకోను, వారు చేసినటువంటి పనులకి, కర్మలకి నేను ఫలితాన్ని ఇస్తూ ఉంటానని చెప్పి 5వ అధ్యాయం 15వ శ్లోకంలో చెప్పారు స్వామి. ఎలాగా మనం చేసినటువంటి ఆయనకి ఎలా తెలుస్తుంది? మనకి పలానా కర్మ చేస్తే పలానా ఫలితం ఇవ్వాలి, మన జీవితంలో ఈ ఫలితం ఇవ్వాలి, ఆ ఫలితం ఇవ్వాలి, ఆయనకి ఎలా తెలుస్తుంది? సాక్షిగా అన్ని ఆయన గమనిస్తూ ఉంటారు. సో మనం ఏదైతే కోరుకుంటూ ఉంటామో వాటిని అనుమతించువారు కూడా ఆయనే. కోరుకునే ఇచ్ఛాశక్తి మనకుంది, ప్రసాదించే శక్తి భగవంతుడికి ఉంది. సో తర్వాత చిన్న ఉదాహరణ, చిన్నగా పరమాత్మ, ఓకే, జీవాత్మ ఏం చేస్తుంది? కోరుకుంటుంది. ఆ కోరిక ఎలాగా కోరుకుంటుంది? స్వభావజనికమైనటువంటి కోరుకుంటుంది. దాని ప్రకారం శరీరం వస్తుంది. ఎక్కడి నుండి వస్తుంది? మళ్ళీ పరమాత్మ నుండే వస్తుంది. ఇలాగా ఈ చక్రం లాగా
తిరుగుతా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ ఆత్మ ఈ పరమాత్మను కోరుకుంటుందో వీటి మాయలో మోహంలో పడిపోడు. సో జ్ఞానం పొందిన జీవాత్మ, ఒక జ్ఞాని యొక్క లక్షణం ఎలా ఉంటుందంట? ఓకే, శ్రీదేవి అంగర మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ఆత్మ నుంచి చదవండి ప్రభు. చదవండి మాతాజీ. ఫుల్ చదవండి. ఆత్మ ఫుల్ జ్ఞానం పొందిన జీవాత్మ జ్ఞానంతో జ్ఞానోదయం పొందిన తరువాత జీవులు యొక్క అనుభూతి. ఆత్మ మరియు పదార్థం మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం, నాశనం లేని పరమాత్మను సహచరునిగా చూడగలడు, అకర్తగా గుర్తించడం. హరే కృష్ణ. సో జ్ఞాని యొక్క లక్షణములు ఇవి. ఆత్మకి అలాగే ఈ యొక్క పాంచభౌతికమైనటువంటి శరీరానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తిస్తాడు. ఎవరు? జ్ఞానాత్మ, జ్ఞానంతో వెలిగిపోతున్నటువంటి జీవాత్మ. అలాగే ఈ శరీరం నశించబడుతుంది, కానీ ఈ శరీరం ఎవరి శక్తుల ద్వారా నిర్మింపబడిందో ఆ శక్తిమాన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి నాశనం అనేటువంటిది లేదు. కాబట్టి ఆయనని నేను నా సహచరునిగా చూసి ఆయనని చేరుకోవాలని ప్రయత్నం చేస్తాడు. అకర్తగా గుర్తించుట అనేటువంటిది మనము చక్కగా అర్థం చేసుకోవాలి. ఎలాగంటే మనం ఇందాక తెలుసుకున్నాం కదా, ఈ భౌతిక ప్రపంచము 3 గుణాల ద్వారా ఉంటుంది. సత్వ, రజస్, తమో గుణము. ఓకే, సో నేను ఆ గుణాల ద్వారా ప్రేరేపింపబడి కర్మల్ని ఆచరిస్తున్నాను తప్ప నాకు నా నిజమైనటువంటి స్వభావం అది కాదు అని గుర్తించినప్పుడు తనని తాను అకర్తగా, నేను చెయ్యట్లేదు అని గుర్తిస్తాడు. ఎలాగైతే ఒక మద్యం సేవించినటువంటి వ్యక్తి నేను ఆ మద్యం మత్తులో నేను ప్రవర్తిస్తున్నాను తప్ప నా స్వభావం అది కాదు అని మద్యం దిగిన తర్వాత ఎలాగైతే గుర్తిస్తాడో అలాగే భౌతిక ప్రకృతి గురించిన విశేషమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి జీవాత్మ కూడా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి గుణాల ద్వారా ప్రేరేపితున్నాయి మాత్రమే నేను కర్మలను ఆచరిస్తున్నాను తప్ప నాకు స్వాభావికజనికమైనటువంటిది కాదు ఇవి అని చెప్పి గుర్తించి ఆయన వాటికి అతీతమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు. జ్ఞానచక్షు యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్రజ్ఞ సంయోగా తద్విద్ధి భరతర్షభ అని అంటున్నారు భగవంతుడు. ఎవరు చదువుతారు? ఎవరు ఇంతవరకు చదవలేదు వాళ్ళు మాత్రం హ్యాండ్ రైజ్. ఖమ్మంపాటి రమేష్ ప్రభు చదువుతారా? నేను చదవలేదండి. చదవండి మాతాజీ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, నీవు గాంచినట్టి స్థావర జంగమ రూపమేదైనను క్షేత్రజ్ఞుల సంయోగమేనని తెలుసుకొనుము. ఏదైనా ఈ సృష్టి మొత్తంలో కదిలేది కదిలేని అన్ని కూడా క్షేత్రజ్ఞ. క్షేత్రం అంటే శరీరము, క్షేత్రజ్ఞ అంటే అన్నిటికీ, క్షేత్రజ్ఞకి అలాగే అన్నిటికీ అధిపతి అయినటువంటి క్షేత్రజ్ఞ ఆ పరమాత్మ. వాటి యొక్క సంయోగం అని తెలుసుకోమని చెప్తున్నాను అన్నమాట. తర్వాత అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని స్వామి చెప్తారు. ఏంటి అంటే ఇంత జ్ఞానము, ఈ మన ప్రకృతి గురించిన జ్ఞానం, పరమాత్మ గురించిన జ్ఞానము, అలాగే శరీరం గురించిన జ్ఞానము, జ్ఞాన లక్షణములు ఇవన్నీ తెలుసుకున్నాం కదా. సో ఇవన్నీ తెలుసుకోవడానికి ఎన్ని విధములైనటువంటి పద్ధతులు ఉన్నాయో మనకి భగవంతుడు చెప్తారు. సో స్వామి ఏమంటారంటే ధ్యానేనాత్మని పశ్యతి కేచిద్ ఆత్మానమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే అంటారనమాట. దీని యొక్క అర్థాన్ని మనకి ఖమ్మంపాటి రమేష్ ప్రభు చదివి వినిపించండి ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. చదవండి. కొందరు ధ్యానం ద్వారా తమ హృదయంలో ఉన్న పరమాత్మను దర్శించడానికి ప్రయత్నిస్తారు, మరియు ఇతరులు దీనిని జ్ఞాన సముపార్జన ద్వారా పొందటానికి ప్రయత్నిస్తారు. ఇంకా మరికొందరు
ఈ విజ్ఞానమును కర్మ మార్గం ద్వారా సాధించుటకు పరిశ్రమిస్తుంటారు. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత కృష్ణ ఏమంటారంటే అన్యేత్వ ఏమ జానతా శుద్ధ్వా నేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతి పరాయణ అంటారు. ఇంద్రబోయిన మాతాజీ ఈ అనువాదాన్ని చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణామం. కృష్ణ, దండత్ ప్రణామం. ఇంకా కొందరు ఈ ఆధ్యాత్మిక మార్గముల గురించి తెలియని వారు వాటి గురించి ఇతరుల దగ్గర విని ఆ సర్వోన్నత భగవానుని ఆరాధించటం మొదలు పెడతారు. ఇలా భక్తితో మహాత్ముల దగ్గర శ్రవణం చేయటం చేత వారు కూడా క్రమక్రమంగా ఈ జనన మరణ సంసార సాగరాన్ని దాటగలరు. థ్యాంక్ సో యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మొట్టమొదట ఈ అధ్యాయం అర్జునుడి యొక్క ప్రశ్నతో మొదలైంది. ఈ ప్రకృతి ఏంటి, శరీరం ఏంటి, శరీరాన్ని తెలుసుకున్న అంటే ఈ క్షేత్రం ఏంటి, క్షేత్రాన్ని తెలిసిన వారంటే ఎవరు, జ్ఞానం అంటే ఏంటి, ఇలాగా 6 ప్రశ్నలు అర్జునుడు అడగడం జరిగింది. కృష్ణుడు ఒక్కొక్క విషయాన్ని వివరిస్తూ ప్రకృతి అంటే ఏంటి, ప్రకృతి ఎలా ఉంటుంది, శరీరం అంటే ఏంటి, శరీరం ఏ విధంగా ఏర్పడింది, ఆ శరీరంలో ఎవరున్నారు, శరీరంలో ఉన్న వాళ్ళతో పాటు ఎవరున్నారు, ఇంకా శరీరం అంటే 24 లక్షల మన అంశములతో నిర్మితమైంది, అందులో ఉన్నటువంటి వాడు జీవాత్మతో పాటు ఎల్లప్పుడు కూడా పరమాత్మ ఉంటున్నాడు అని చెప్తూ జ్ఞానం గురించిన విషయాలు, జ్ఞానం గురించిన అంశాలు ఇవన్నీ చెప్తాడు కృష్ణ. ఓకే, చెప్పిన తర్వాత మళ్ళా అలాగే తర్వాత జీవాత్మకి పరమాత్మకు ఉన్నటువంటి మన వ్యత్యాసం ఏంటి, జీవాత్మ ఎలాగైతే ప్రకృతికి లోబడి ఉంటాడో అలాగే పరమాత్మ ఎలాగే ప్రకృతికి అతీతమై ఉంటాడు, ఇత్యాది విషయాలన్నీ భగవంతుడు చెప్పారు. అయితే ఈ విషయాలు ఎవరికి తెలుస్తాయని చెప్పారు భగవంతుడు? నా భక్తుడు ఎవరైతే ఉన్నారో వారికి ఈ విషయాల గురించి తెలుస్తుందని చెప్పి భగవంతుడు చెప్పారు. అయితే ఆ విషయాలు తెలుసుకోవడానికి మనము ఎన్ని ప్రయత్నాలు చేస్తామో ఇక్కడ చెప్పారనమాట. ధ్యానం ద్వారా, అలాగే మన జ్ఞాన సముపార్జనం ద్వారా, ధ్యానేనాత్మని పశ్యంతి కేచిద్ ఆత్మానమాత్మన అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. ధ్యానం ద్వారా, వివిధమైనటువంటి శాస్త్రాలను అధ్యయనం చేయడం ద్వారా అలాగే కర్మయోగాన్ని అవలంబించడం ద్వారా కొందరు ప్రయత్నిస్తుంటారు. అలాగే ఇంకొందరు వీటికంటే ఇంకా సులభమైనటువంటి పద్ధతి ఏది, ఇతరుల ద్వారా శ్రవణం చేయటం ద్వారా, వినడం ద్వారా, భగవంతుని యొక్క లీలలు తెలుసుకోవడం ద్వారా ఈ యొక్క జనన మరణ సంసార సాగరాన్ని దాటగలరు అని చెప్తున్నారు. ఏదైతే 4వ అధ్యాయంలో మనకి స్వామి చెప్పారు కదా, జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వత త్యక్త్వా దేహం పునర్మోహం నైతి మామేతి సోర్జున. నా యొక్క జన్మని, లీలల్ని, నేను చేసేటటువంటి కర్మల్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మళ్ళీ ఈ దుఃఖ సాగరంలో పడిపోరు అని చెప్పి ఏదైతే 4వ అధ్యాయంలో చెప్పారో అది మళ్ళీ స్వామి గుర్తు చేస్తున్నారు. ఎవరైతే ఇలాగ శ్రవణం ద్వారా అర్థం చేసుకుంటారో, కొందరు ఈ శ్రవణం ద్వారా అర్థం చేసుకొని ఈ సంసార సాగరాన్ని దాటగలరు. ఇది సులభమైనటువంటి పద్ధతి, సులభమైనటువంటి విషయము, జ్ఞాన సముపార్జన చేయడం, అలాగే ఈ భౌతిక ప్రపంచంలో నుండి బయటపడటము. ఎందుకంటే పై 3 అంశాలు కూడా ఉత్తమమైనయే, కానీ అవి చేయాలంటే దానికి తగినటువంటి జీవన విధానం ఉండాలి, దానికి తగినటువంటి నియమ నిబంధనలను పాటిస్తుండాలి. కానీ ఈ శ్రవణం అనేటువంటిది ఏదైతే ఉందో, ఏ స్థాయిలో ఉన్నా వినడం ద్వారా మన లోపల పరివర్తన కలిగి మనము ఈ సంసార సాగరాన్ని దాటే ఒక గొప్ప స్థితికి వెళ్ళిపోతున్నాము. సో జ్ఞాన చక్షులు పొందుట ఎలాగా? సంధ్యా మాతాజీ మీరు చదవండి మాతాజీ. సంధ్యాస్ ఐఫోన్ మాతాజీ. ఇంద్రా మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ మాత, ప్రణామ మాతాజీ. హరే కృష్ణ. జ్ఞాన చక్షువులను పొందుట. క్రింది జ్ఞానాన్ని పొందడం ద్వారా శరీరం యొక్క మూలకాలను, శరీరం మరియు ఆత్మ మధ్య వ్యత్యాసం, పరమాత్మను అన్ని హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ చదవండి. పరమాత్మను అన్ని జీవులలో దర్శించుట వల్ల వాటి పట్ల సమదృష్టి, మనస్సు మరియు ఇంద్రియాలపై నియంత్రణ కలిగి ఉండుట,
హరే కృష్ణ. హరే ప్రణామాలు కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సంధ్యామదే నెక్స్ట్ స్లైడ్ చదవాలి మీరు. ఓకే, రెడీ ఉండండి. ఓకే. జ్ఞాన చక్షువులను పొందుట. క్రింది జ్ఞానాన్ని పొందడం ద్వారా శరీరం యొక్క మూలకాలను, శరీరం మరియు ఆత్మ మధ్య వ్యత్యాసం, పరమాత్మను అన్ని జీవుల్లో దర్శించుట వల్ల వాటి పట్ల సమదృష్టి, మనస్సు మరియు ఇంద్రియాలపై నియంత్రణ కలిగి ఉండుట. సో జ్ఞానాన్ని మనం సంపార్జించి మన లోపల జ్ఞానోదయం కలిగితే ఏం జరుగుతుంది? ఈ శరీరం గురించిన విశేషమైనటువంటి ఈ శరీరం కేవలము రక్తము, ఎముకలు, మాంసం ద్వారా కాకుండా ఇంకా కొన్ని సూక్ష్మమైన విషయాల ద్వారా నిర్మితమైందనే విషయం తెలుస్తుంది. అలాగే ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ శరీరము పంచభూతాలతో నిర్మించబడింది. కానీ నేను ఈ శరీరంలో ఉండేటటువంటి ఆత్మనైనటువంటి నేను ఆ పంచభూతాలకి అతీతమైనటువంటి నాకు ఆది లేదు అనే గొప్ప విషయం తెలుస్తుంది. తాత్కాలికమైనటువంటి శరీరం మీద కాకుండా శాశ్వతమైనటువంటి ఆత్మ మీద ధ్యాస పెరుగుతుంది. అలాగే పరమాత్మను అన్ని జీవుల్లో దర్శించడం వల్ల వాటి పట్ల సమదృష్టి. మనకి ఇతర ప్రాణుల నుండి ప్రాణులకి మనకి ఎప్పుడు వైరం ఏర్పడుతుంది, లేదంటే ఇతర ప్రాణులని మనము చిన్న చూపు ఎప్పుడు చూస్తామంటే వాళ్ళు మనము ఆ ఇతర ప్రాణులు మనం సమానం కాదు అనే భ్రాంతి మన లోపల ఉన్నప్పుడు మనము అహంకారపూరితంగా వాళ్ళని చూస్తూ ఉంటాం అనమాట. దానివల్ల ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు చాలా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నమాట. ఇతర జీవులని కనుక మనము అహంకారంతో వేరు చేసి మాట్లాడితే ఒకసారి ఏం జరిగిందంటే కశ్యపముని ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెడతాడనమాట. యజ్ఞాన్ని తలపెట్టిన తర్వాత తనకి దేవతలు అలాగే కొందరు ఋషులు కూడా సహాయం చేస్తూ ఉంటారు. సహాయం చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది? యజ్ఞం చక్కగా నిర్వర్తించాలంటే యజ్ఞ సమిధలు అవసరం కదా. ఈ సమిధలను తేవడానికి ఇంద్రాది దేవతలు అలాగే కొందరు వాలకీలులని కొందరు ఋషులు ఉంటారన్నమాట. వాళ్ళు చిన్న శరీర పరిమాణంతో ఉంటారు. వాళ్ళు ఎంత శరీర పరిమాణంతో ఉంటారంటే కేవలం ఈ బొటన వేలు ఎంత ఉందో ఆ శరీర పరిమాణంతో ఉంటారు. ఎలా కశ్యపముని చాలా గొప్ప ఋషి కాబట్టి ఆయనకి సహాయం చేయాలని చెప్పి వీళ్ళందరూ కూడా యజ్ఞ సమిధలు తీసుకురావడానికి వెళ్తారు. ఇంద్రుడు చాలా గొప్ప బలశాలి, శక్తివంతుడు, అందరి దేవతల్ని శాసిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన పెద్ద పెద్ద సమిధలు, చాలా చాలా పెద్ద పెద్ద మన ఆయుర్వేద మూలికలతో కూడుకున్నటువంటి పెద్ద పెద్ద చెట్టు కొమ్మలు, చెట్టు కాండాలు తీసుకొస్తాడు యజ్ఞంలో వేయడానికి. ఈ వాలకీలులో ఏం చేస్తారంటే పాపం చిన్న శరీర పరిమాణంతో ఉంటారు కాబట్టి వాళ్ళు చిన్న చిన్న పుల్లలు అవి తీసుకొని వస్తుంటే ఇంద్రుడు వాళ్ళని చూసి హరే కృష్ణ ప్రభు, వాయిస్ సైలెంట్ గా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ వినపట్లేదా? వినిపిస్తుంది ప్రభుజీ. రంగా నగేంద్ర ప్రభు ఒకసారి చెక్ చేసుకోండి, మీ సైడ్ ఏమన్నా ఇష్యూ ఉందా? అందరికి వినిపిస్తుందంట. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. అయితే ఎక్కడున్నా మనము? చిన్ని పరిమాణంలో వాళ్ళని వాలకిలీలు అంటారనమాట. ఆ వాలకిలు చిన్ని సమిధలు తీసుకొస్తుంటే ఇంద్రుడు పక్క తప్పుకోండి, మీరు మీ శరీరము చిన్న చిన్న పుల్లలు అవి ఎందుకు యజ్ఞంలో ఇట్లా వేస్తే మాడిపోతాయి, అవి నన్ను చూడండి పెద్ద పెద్ద మొద్దులు తీసుకొస్తున్నా అని చెప్పి గర్వానికి లోనైపోగానే వీళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది. అరే నీ శరీరం అంత ఉంది కాబట్టి నువ్వు అంత తెస్తున్నావు, మా శరీరం ఎంత ఉంది కాబట్టి మేము ఇది తెస్తున్నాం, దానికి నువ్వు మమ్మల్ని అవమానించాల్సిన అవసరం ఉందా? మమ్మల్ని ఎందుకు అవమానిస్తున్నావు అంటే నీకు చాలా బలం ఉంది, నీకు చాలా దర్పం ఉంది, అలాగే నువ్వు అందరినీ శాసిస్తున్నావు అనే పొగరుంది కాబట్టి నువ్వు ఇలాగా మమ్మల్ని అవమానిస్తావు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంద్రుని శపిస్తారు. ఏమనంటే చాలా అనితర కాలంలో నీకంటే 100 రెట్లు బలశాలి అయినటువంటి వాడు పుట్టి నిన్ను చితకబాది నిన్ను ఓడించేసి నీ దగ్గర ఉన్నటువంటి అమృతాన్ని ఎత్తుకపోతాడని చెప్పి వాళ్ళు శపించేస్తారు. శపించగానే ఇంద్రుడు భయపడి మళ్ళీ కశ్యపముని దగ్గరికి వెళ్తాడు. అయ్యా నన్ను ఇట్లా వాళ్ళు శపించారంటే మరి ఎందుకు అహంకారానికి పోయినావు నువ్వు? తప్పు కదా. అందరిలో భగవంతుడు పరమాత్మ అందరిలో సమానంగా ఉన్నారు. నీ ఆకృతి ప్రకారం నువ్వు కర్మ చేస్తున్నావు, అంత మాత్రం చేత అవమానించడం తగినటువంటి విషయమా కాదు, కాబట్టి ఖచ్చితంగా నువ్వు వాళ్ళు ఇచ్చినటువంటి శాపాన్ని అనుభవించాల్సిందే అని చెప్తారు. చెప్పిన తర్వాత చాలా కాలం తర్వాత
గరుడ ఉంటారు కదా, భగవంతుని యొక్క వాహనమైనటువంటి గరుడ ఒకసారి ఇంద్రుడు స్వర్గలోకాన్ని మీదకి దండెత్తి ఇంద్రుని చితకబాది ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి అమృతాన్ని తీసుకొచ్చేస్తాడు. అలాగా అహంకారాన్ని, పరమాత్మ అందరిలో సమానంగా ఉన్నారు అని గ్రహించకుండా మనము అహంకారానికి పోయామనుకోండి, మన అహంకారమే మనని కింద పడేస్తుంది. భగవంతునికి నచ్చినటువంటి విషయం ఏంటి అంటే అహంకరించడం. నేను గొప్ప, నేను అన్ని చేయగలనే బుద్ధి ఏదైతే ఉందో అది భగవంతునికి నచ్చదు. అలా ఉండకుండా అందరి యందు మనకి ఈ అధ్యాయంలో స్వామి ఏం చెప్తారంటే, సమం పశ్యన్కి సర్వత్రా సమవస్థితమీశ్వర నహీనస్తి ఆత్మనాత్మానం తతో ఇది పరాంగతిం. నేను అందరిలో సమానంగా ఉన్నానని గ్రహించే వాడు ఎవరైతే ఉంటారో వారు పరమమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్న వారు అవుతారు అర్జున అని చెప్పి చెప్తారు. అలాగే మనస్సు మరియు ఇంద్రియాలపై నియంత్రణ కలిగి ఉండుట. సో జ్ఞానోదయం చెందినటువంటి వ్యక్తి యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే తన ఇంద్రియాలు తన అదుపులో ఉంటాయి. అలాగే మనస్సులో ఏవి సత్ ఆలోచనలో అంటే మంచి ఆలోచనలు ఏవో అవి మాత్రమే వస్తాయి. ఇంద్రియాలను కూడా మంచి తనని తాను ఉన్నతి స్థితిలోకి తీసుకెళ్ళడానికి మాత్రమే ఇంద్రియ విషయాల్ని అనుభవిస్తూ ఉంటాడు, ఇంద్రియాలని ఉపయోగిస్తుంటాడు. చివరిగా భగవంతుడు ఏం చెప్తారంటే స్వామి, క్షేత్రజ్ఞ యోర్ ఏవం ఆంతరం జ్ఞానచక్షుషా భూతా ప్రాకృతి మోక్షంశ ఏ విదుర్యంతి తే పరం. సంధ్యా మాతాజీ ఈ అనువాదాన్ని చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దేహము మరియు దేహము నెరిగిన క్షేత్రజ్ఞకు నడవగల భేదమును జ్ఞాన చక్షులో దర్శించి భౌతిక ప్రకృతి బంధం నుండి ముక్తి నొంది విధానము నెరగగలిగిన వారు పరమగతిని పొందగలరు. హరే కృష్ణ ప్రభుజీ. ఈ దేహం మరియు దేహం నెరిగిన క్షేత్రజ్ఞకు థ్యాంక్ యూ మధ్య హరే కృష్ణ నడమగల భేదమును అంటే క్షేత్రం అంటే శరీరము, క్షేత్రజ్ఞ అంటే ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ, అలాగే ఆ క్షేత్రజ్ఞుడితో ఉన్నటువంటి ఇంకా పరమ క్షేత్రజ్ఞుడు ఎవరైతే ఉన్నారో ఆయన గురించిన ఒక్క నిమిషం. ఆ పరమాత్మను గురించినటువంటి జ్ఞానము అందరికీ వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. చెప్పండి, అది అర్థం కాలేదు. క్షేత్ర అంటే శరీరం. ఈ మనం శరీరం ఏదో అది క్షేత్రము అని శరీరం అంటారు. ఈ శరీరం లోపల ఉన్నటువంటిది ఎవరు? క్షేత్రజ్ఞ, ఆత్మ ఏదైతే ఉందో, మన జీవాత్మ ఏది ఉందో అది క్షేత్రజ్ఞ. ఓకే, అలాగే ఈ క్షేత్రాన్ని, ఆ క్షేత్రజ్ఞని, ఆత్మని నియంత్రించే వారెవరు? ఇంకొక క్షేత్రజ్ఞ, ఆయనను కూడా క్షేత్రజ్ఞుడు అంటారనమాట. సో ఎవరైతే ఈ మూడు విషయాలు చక్కగా అర్థం చేసుకుంటారో, ఇది శరీరంలో నేను ఆత్మయి ఉన్నాను, నాతో పాటు పరమాత్మ కూడా ఉన్నారు, ఆయనే మమ్మల్ని నియంత్రిస్తున్నారు అని ఎవరైతే క్షుణ్ణంగా తెలుసుకుని ఉంటారో, ఈ మధ్యలో ఉన్నటువంటి భేదం, ఇప్పుడు శరీరము తాత్కాలికం, పడిపోతుంది, ఆత్మ పడిపోదు, ఎప్పటికీ ఉంటుంది, పరమాత్మ ఎప్పటికీ ఉంటారు. సో నేను ఈ శరీరాన్ని పోషించడానికి కాకుండా పరమాత్మని ప్రేమించడానికి నేను గనక ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ జీవుడు ఏమవుతుందంటే పరమగతి పొందగలరు, ప్రకృతి బంధం నుండి విముక్తి పొందగలరు అని చెప్పి భగవంతుడు చివరిగా ఈ అధ్యాయాన్ని ఆయన ముగిస్తారనమాట. ఓకే, సో ఇది ఈ క్షేత్రజ్ఞ విభాగ యోగం గురించిన జ్ఞానం. ఇది జ్ఞాన సంబంధమైనటువంటి విషయం కాబట్టి కొద్దిగా మనకి అంటే అర్థమైనట్టే అనిపిస్తుంది, కానీ ఇంకా సంశయాలు ఉంటాయి. ఓకే, సో అందు గురించనే మనం ఏం చేస్తామంటే, మేము ఈ 18 రోజుల గీతాధ్యాయము కార్యక్రమం అయిపోయిన తర్వాత భగవద్గీతలోని ప్రతి ఒక్క శ్లోకాన్ని చక్కగా చదువుకొని అర్థం చేసుకోవడానికి వీలైనటువంటి క్లాసెస్ మేము ఏర్పాటు చేస్తామన్నమాట. అది ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకి జపా సెషన్ అని ఒకటి పెట్టి దాంట్లో ప్రతి ఒక్క శ్లోకం మీద వివరణ, దాని గురించి చక్కటి మొత్తం భాష్యాన్ని చదువుతూ వివరణ ఉంటుంది, ఒక అర్ధగంట సమయం. ఓకే, సో ప్రతిరోజు ఒక్కొక్క శ్లోకాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. సో మనం ఈ 18 days, ఈ 18 రోజుల కార్యక్రమం అయిన తర్వాత ఆ పొద్దున కార్యక్రమాల్లో, పొద్దున జరిగే కార్యక్రమాల్లో కనుక మీరు భాగస్వాములు అయితే ఇంకా ప్రతిరోజు చక్కగా ఒక్కొక్క శ్లోకాన్ని నేర్చుకుంటూ తెలుసుకుంటూ
వాటి మీద చక్కటి పట్టు అంటే మంచి చక్కటి అవగాహన కి వచ్చే స్థితికి మీరు వెళ్ళిపోతారు. ఓకే. ఎందుకంటే మనకున్న గంట 2 గంటల సమయంలో ఇంత గొప్ప జ్ఞానపూరితమైనటువంటి విషయాలను విశ్లేషించి చెప్పడం అనేటువంటిది కొద్దిగా అసాధ్యమైనటువంటి పనే. సాధ్యమైనంత వరకి మనము అంటే చిన్న చిన్న ఉదాహరణలు చెప్పుకుంటూ మనము వెళ్ళిపోతుంటాం కానీ దాని గురించి విశేషమైనటువంటి చర్చతోటి మనం చర్చించుకోలేము. ఎందుకంటే సమయం లేదు కాబట్టి. సో మనం రోజు కనుక కొద్ది సమయాన్ని మనం వెచ్చిస్తే వీటిని విశేషంగా అర్థం చేసుకోవచ్చు. ఓకే. సో దానికి మీరందరూ కూడా సుముఖతతో ఉంటారని, అలాగే ప్రతిరోజు ఉదయం కూడా మీరు భగవద్గీత వినడానికి ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను. చాలా సంతోషం. మార్నింగ్ సెక్షన్‌లో నేను విన్నాను ప్రభుజీ. చాలా బాగా చెప్తున్నారు. ఆ జపా సెక్షన్ నిజంగా ఎర్లీ మార్నింగే నిజంగా ఎక్సలెంట్. థ్యాంక్ యూ మాతాజీ. మీ పేరు మాతాజీ? నా పేరు ఈశ్వరి సత్యదేవి అని ఉంటుంది. ఓకే. ఓకే. మీరు ఈ 18 డేస్ కార్యక్రమంలో ఫస్ట్ టైమ్ అయ్యారా? ఎప్పటి నుండి మీరు కంటిన్యూ అవుతున్నారు? యాక్చువల్ చెప్పంటే ఎస్టర్డే నుంచి నేను కంటిన్యూ అవుతా. కానీ జపా సెక్షన్‌లో ఉన్నాను నేను. ఓహ్! సంతోషం. యాక్చువల్ జపా సెక్షన్ అంటే మాకు ఇక్కడ 4:30 అవుతుంది. నేను అబుదాబిలో ఉంటాం. హ్మ్. కానీ రియల్లీ ఎక్సలెంట్ సార్. రియల్‌గా సారీ ప్రభుజీ రియల్‌గా చాలా బాగా చెప్తున్నారు. యాక్చువల్ అంటే థ్యాంక్ యూ మాతాజీ. కంటిన్యూ ఒకే వారితో కాకుండా అంటే రోజుకొకళ్ళు చేంజ్ అవుతున్నా కూడా చాలా బాగా ఎవరికెవరు సాటి కాదు మీరెవరు. నిజంగా అంత బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. సో అలాగా మనకి సమయం రోజు ఒక హాఫ్ అన్ అవర్, అర్ధగంట సమయాన్ని వెచ్చిస్తే గనక ఇంకా చక్కగా క్షుణ్ణంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనము చాలా లోతైన భౌతిక విషయాలతో మునిగిపోయి మమేకం చెంది ఉన్నాం కాబట్టి కొద్ది సమయంలోనే మనం పరిపూర్ణమైన జ్ఞానవంతులము, అలాగే భగవద్భక్తులం అవ్వలేం. క్రమక్రమంగా అవ్వాలి. ఆ క్రమక్రమంగా అవ్వాలంటే ప్రతిరోజు కూడా ఎంతో కొంత ప్రయత్నం చేస్తుంటే మనం ఆ స్థాయికి వెళ్ళగలుగుతాం. ఓకే. సో అది మనకి భగవంతుడు ఈ అధ్యాయంలోని విషయాలు మనకి చెప్పారు. ఓకే. సో మనము ఈ అధ్యాయంలో ఉన్నటువంటి చక్కటి విషయాన్ని ఒకటి మనము చక్కటి శ్లోకాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. ఓకే. ఈ శ్లోకాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. అన్యే త్వ ఏవమజాన్నతః శ్రుత్వా నేభ్య ఉపాసతే తే అపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. అన్యే త్వ ఏవం అజాన్నతాః శ్రుత్వా నేభ్య ఉపాసతే తే అపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. అన్యే త్వ ఏవ జాన్నతాః శ్రుత్వా నేభ్య ఉపాసతే తేపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. ఎవరైనా ఎవరు చదువుతారు? లక్ష్మీ వల్లంపాటి మాతాజీ చదువుతారా మీరు? ప్రభుజీ నేను చదువుతాను ప్రభుజీ. హరే చదవండి కృష్ణ. మాతాజీ. శ్లోక చదవండి. శ్లోకమా? ధాన్యేనాత్మాని పశ్యంతి ఇది శ్లోకం. అన్యే త్వామజానంతః శ్రుత్వా నేభ్యా ఉపాసతే తేపి చాతరంత్యేవ మృత్యు శృతి పరాయణః. ఓకే. ఇంకా రంగా నాగేంద్ర ప్రభు మీరు కూడా చదవండి ప్రభు శ్లోకం. అన్వే త్వేవమజానంతః శ్రుత్వా నేభ్యా ఉపాసతే తే అపి చాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. థ్యాంక్ యూ ప్రభు. మళ్ళీ వెంకట సుబ్బమ్మ మాతాజీ మీరు కూడా చదువుతాను ప్రభుజీ. చదవండి మాతాజీ చదవండి. అన్యేత్వేవమజానంతః శ్రుత్వా నేభ్య ఉపాసతే తేపి దాతితరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి. హరే కృష్ణ. సో భువన మాతాజీ ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి పోల్ రెడీగా ఉందా? హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామ్. yes ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఫస్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేయండి. కింద ఓకే. సో ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి మొదటి ప్రశ్న, బోధాలలో క్షేత్రం అని దేనిని వర్ణించారు? శరీరం. ఓకే. ఎవరికైతే పోల్ కనిపించట్లేదో వాళ్ళు చాట్ బాక్స్ లో కూడా మీరు
ఆన్సర్ పెట్టవచ్చు. ప్రభుజీ ప్రశ్న చదవండి ప్రభుజీ, పోల్ కనిపించిన వాళ్ళకు. బోధాలు మనం నేర్చుకున్న విషయాలు బోధలలో క్షేత్రం అని దేనిని వర్ణించారు? ఆన్సర్లు ప్రభుజీ. ఆన్సర్లు మనస్సు, శరీరం, విశ్వం, ఆత్మ. ప్రభుజీ. ఓకే. అందరూ తొందరగా పోల్ చేయాలి. మళ్ళీ మన ఏమైనా ప్రశ్నలు ఉంటే కూడా చర్చించుకోవచ్చు. ఓకే, మాతాజీ ఆన్సర్ డిస్ప్లే చేయండి. కరెక్ట్ ఆన్సర్ శరీరం. సో భగవంతుడు అన్నారు కదా, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇతి అభిధీయతే. ఓ కుంతిపుత్రుడా, ఈ శరీరం ఏదైతే ఉందో దాన్నే క్షేత్రం అంటారయ్యా అని కృష్ణుడు చెప్పారు కదా. సో కరెక్ట్ ఆన్సర్. మనం ఈరోజు నేర్చుకున్న వాటిలో క్షేత్రం అంటే ఏంటంటే శరీరం. సో ఎవరైతే బి అని పెట్టారో వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. తర్వాత క్వశ్చన్ మాతాజీ. తర్వాత కృష్ణుడు ఏ లక్షణాలను జ్ఞానమని ప్రకటించాడు? ఓకే, క్వశ్చన్ నెంబర్ 2, కృష్ణుడు ఏ లక్షణాలను జ్ఞానం అని ప్రకటించాడు? ఆప్షన్స్: గర్వం మరియు అహంకారము, సంపద మరియు శక్తి, వినయము, సహనము మరియు భక్తి, ప్రాపంచిక జ్ఞానం, వ్యవహారాలు. ఈ నాలుగింటిలో ఏది కరెక్ట్ ఆన్సరో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. శ్రీ గురూజీ. శ్రీ గురూజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరు చక్కగా ఆన్సర్ చేస్తున్నారు, చాలా సంతోషం. ఓకే, మాతాజీ ఆన్సర్ డిస్ప్లే చేయండి. కరెక్ట్ ఆన్సర్ సి, వినయము, సహనము మరియు భక్తి. ఈ మూడు జ్ఞానం యొక్క లక్షణములు, జ్ఞాని యొక్క లక్షణములు అని భగవంతుడు చెప్పారు. సో థర్డ్ క్వశ్చన్ మాతాజీ. మూడో ప్రశ్న, శరీరంతో ఆత్మకు ఉన్న సంబంధాన్ని వర్ణించడానికి కృష్ణుడు ఏ సారూప్యతను ఉపయోగిస్తాడు? నీటిలో ఓడలాగా, గదిని వెలిగించే కాంతిలాగా, బోనులో పక్షిలాగా, దేనితోనూ కలవని ఆకాశంలాగా. క్వశ్చన్ రాలేదు. నాకు రాలేదు ప్రభుజీ. క్వశ్చన్ కనిపించట్లేదా మాతాజీ? రాలే మాకు అసలు. అయ్యో, అదే కొందరికి సరే, ఎవరికైతే వచ్చిందో వాళ్ళు స్క్రీన్ మీద ఆన్సర్ చేయండి, రాని వాళ్ళు చాట్ బాక్స్ లో పెట్టండి. క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చదువుతాను నేను. శరీరంతో ఆత్మకున్న సంబంధాన్ని వర్ణించడానికి కృష్ణుడు ఏ సారూప్యతను ఉపయోగిస్తాడు? నీటిలో ఓడలాగా, గదిని వెలిగించే కాంతిలాగా, బోనులో పక్షిలాగా, దేనితో కలవని ఆకాశంలాగా. ఓకే, సో మనం చెప్పాను కదా, భగవంతుడు మీద మనం ఎలాగైతే నివాసమై ఉన్నామో యథాకాశాస్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థాని తుపధారయ. ప్రభుజీ. ఓకే, ఓకే. కరెక్ట్ ఆన్సర్ డిస్ప్లే చేయండి మాతాజీ. దేనితో కలవని ఆకాశం లాగా కృష్ణుడు ఆత్మని సంబోధిస్తారనమాట. ఎందుకంటే ఆత్మ ఏ విషయంతోనూ కలవదు, ఆత్మ ఎప్పుడూ కూడా స్వతంత్రంగానే ఉంటుంది. నేను డిఏ చెప్పాను గురుజీ. థ్యాంక్ యూ మాతాజీ, వెరీ గుడ్. ఎవరైతే డి అని పెట్టారో వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ పెట్టారు. చాలా సంతోషం, థ్యాంక్ యూ పోల్ తీసుకున్నందుకు. ఇప్పుడు ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు.
ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం అండి. మేము ఈ సమ్మర్ ఎండాకాలం లో ఒక ముఖ్యమైనటువంటి ఒక చిన్నపిల్లల గురించి కోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సమ్మర్ క్యాంప్ అని ఆన్లైన్లో చిన్నపిల్లలకి శ్లోకాలు, భగవద్గీత, భాగవతానికి సంబంధించినటువంటి చిన్న చిన్న విషయాలు, అంటే వాళ్ళ స్థాయికి ఏ విషయాలు అయితే అర్థమవుతాయో అలాంటి విషయాలు, అలాగే కొన్ని ఈజీగా చదివేటటువంటి శ్లోకాలు ఇలాంటివన్నీ నేర్పిస్తాం అనమాట ఆన్లైన్లో. ఆ కోర్సుకి సంబంధించిన పోస్టర్ మన గ్రూప్లో పెట్టడం జరిగింది. మీరు మీ పిల్లలు కానీ, మీ మనవలు కానీ, లేదంటే మీ బంధువుల పిల్లలు కానీ ఎవరైనా ఈ వేసవి కాలాన్ని చక్కగా ఆధ్యాత్మిక విషయాలతో గడపాలి, వాళ్ళకి ఆధ్యాత్మిక విషయాలు నేర్పించాలనుకుంటే మీ పిల్లల్ని, మీ బంధువుల పిల్లల్ని కానీ, మీ మనవరాలు కానీ ఆ కోర్సులో జాయిన్ చేయండి. ఓకే ప్రభుజీ, ఏ ఏజ్ ఇంకా ఏ ఏజ్ వరకు ప్రభుజీ? 5 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు. 5 సంవత్సరాలు, మినిమం 5 సంవత్సరాలు. కోర్స్ డీటెయిల్స్ ఎంత ఎలా అండి ఏ గురుజీ? గ్రూప్ లో పెట్టారు ప్రభుజీ? ఇప్పుడు ఉన్న మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, ఆ, మీరందరూ ఆ మనందరం గ్రూప్ లో పెట్టారా? గ్రూప్ లో పెట్టాను పోస్టర్, చూడండి ఒకసారి. ఓకే ప్రభు. జపా సీజన్ మార్నింగ్ జపా దాంట్లో కూడా పెట్టారా? పెట్టి అన్నిట్లో షేర్ చేయడం జరిగింది. ప్రభుజీ నా ఎవరికైనా గ్రూప్ లేదు, ఎలా యాడ్ అవ్వాలి ప్రభుజీ? చాట్ బాక్స్ లో అయ్యో నెంబర్ పెట్టినా. మీరు గ్రూప్ లో లేరా? ఆ గ్రూప్ లో లేము. రీసెంట్ గా నాకు మాతాజీ లింక్ పంపిస్తే నేను అలా జాయిన్ అవుతున్నాను. ఓ అలాగా అయితే లక్ష్మీ వాళ్ళం బట్ నేను చాట్ బాక్స్ లో నెంబర్ పెట్టినా, యాడ్ చేస్తారా? నేను మన గ్రూప్ కి సంబంధించినటువంటి లింక్ పెడతాను ఈ చాట్ బాక్స్ లో, మీరు దాంట్లో జాయిన్ అందులో అవ్వచ్చు. జాయిన్ అయిపోవచ్చా? హరే కృష్ణ ప్రభుజీ, నాకు కూడా లేదు ప్రభుజీ గ్రూప్. ఓకే, నో ప్రాబ్లం. మనవాళ్ళకి జాయిన్ చేస్తాను కోర్సులో, అది టైమింగ్స్ అవి వివరాలు ఉన్నాయా ప్రభుజీ? మా మనవరాలు తప్పకుండా. మనవరాలు. మ్మ్. ఒక్క నిమిషం. హరే కృష్ణ ప్రభు. ఈ చాట్ బాక్స్ లో మన ఈ గ్రూప్ కి సంబంధించినటువంటి లింక్ పెడుతున్నాను, మీరు దీన్ని క్లిక్ చేసి మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. హరే కృష్ణ ప్రభు. ఓకే, కనిపించిందా అదే చాట్ బాక్స్ లో లింక్? హరే కృష్ణ. కనిపించింది ప్రభు. ఆ లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఇంకెవరైనా మీరు జాయిన్ చేయాలనుకుంటే కూడా ఆ లింక్ పంపించి వాళ్ళని జాయిన్ చేయించచ్చు. ఓకే, మీరు యాడ్ అయిన తర్వాత ఇంకా వేరే వాళ్ళని కూడా మీరు యాడ్ చేయొచ్చు ఆ గ్రూప్ లో. ఫీజు ఏం లేదా ప్రభుజీ దానికి? ఉంది మాతాజీ, ఫీజు ఉంది. దాంట్లో ఆ పోస్టర్ లో ఉంటుంది. మళ్ళీ రేపు ఆ పోస్టర్ మళ్ళీ దాంట్లో సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో మనకి 13వ అధ్యాయానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటే అడగవచ్చు ఇప్పుడు. ఓకే, సో అందరికీ చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. రేపు మనము చతుర్దశోధ్యాయాన్ని చర్చించుకోవడానికి మళ్ళీ 8 గంటలకి సమావేశం అవుదాము జూమ్ సెషన్ లో. ఒక డౌట్ ఉంది ప్రభుజీ. ఎస్ మాతాజీ, అడగండి. అంటే నాట్ రిలేటెడ్ టు చాప్టర్, జస్ట్ నార్మల్ గా అడుగుతున్నాను. అడగండి. ఇప్పుడు అంటే మనం ఎంతో శుద్ధిగా ఉండి మనం అది బాత్ చేసి బొట్టు పెట్టుకొని శుద్ధిగా ఉండాలి. అంటే అంతకు మునుపు మనం చేయకుండా మనం భగవద్గీత టచ్ చేయకూడదా, రీడ్ చేయకూడదా ప్రభుజీ? అలా ఏం అన్వాంటెడ్ లేదు. టైం అది లేదు, నాకు డౌట్ ఉంది. అలా ఏం లేదు. ఇప్పుడు సో మీరు ఒక క్లాసు ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు మార్నింగ్ చెప్తున్నారు జపా సెక్షన్, సమ్ టైమ్స్ సమ్ కంట్రీస్ కి టైం చేంజెస్ ఉంటాయి. అవును, అప్పుడు మేము లెగిచుంటే అంటే దేవుని కోసం చెయ్యాలి, ఒప్పుకుంటాను. కానీ అన్వాంటెడ్ టైం అప్పుడే పిల్లల స్కూల్ టైమ్ సంథింగ్ డిఫరెన్సెస్ ఉంటుంది. అప్పుడు మనము భగవద్గీత టచ్ చేయకూడదా, కృష్ణాన్ని మనం స్మరించకూడదా? అట్లా ఏం లేదు మదర్, చేయొచ్చు, తప్పేం లేదు దాంట్లో. ఇంకొక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు.
మా భక్తులు ఉమ్. చాలా మంది ఏం చేస్తారంటే సమయాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకోవాలో వాళ్ళు మా ఆ దేవాలయం ఆశ్రయంలో ఉన్న భక్తుల్ని చూసి నేర్చుకోవాలి. ఉదయం పూట కాలకృత్యాలని తీర్చుకోవడం, అలాగే స్నానం చేసే ఈ సమయం ఉంటుంది కదా! ఆ సమయాన్ని గూడా భగవద్ విషయాలని గట్టిగా టేప్ రికార్డర్‌లో పెట్టి వినుకుంటూ చేస్తారు. ఆ, ఆ! ఓకే. అది ఒకటి డౌట్ ఉండింది. అంటే ఆ! టైమింగ్స్ సమ్ టైమ్స్ మ్యాచ్ అవునట్టుగా ఉంటాయి. ఏం మాకు పర్వాలేదు. డౌట్ అంటే ఉంటది. అటెండ్ కావాలని అవుతున్నాము. ఆ! ఆ! కావాలని చెప్పి ఏమవుతది? బద్ధకంతో అశౌచంగా ఉండడం కంటే లేదు. ఆహ్, వినాలని కుతూహలంతోటి అంటే పరిస్థితి అప్పుడప్పుడు వీలవ్వని పరిస్థితి ఉంటుంది. అప్పుడు అది మినహాయింపు గురించి. అట్లా ఏం దానికి అదేం అది. దోషం కాదు, తప్పు కాదు. థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ. వెల్కమ్. హరే కృష్ణ. ఓకే. సో, ఇంకేమైనా ప్రశ్నలున్నాయా ఎవరికైనా? నమస్తే ప్రణామం ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభు. ప్రభు ఇప్పుడు మంది గ్రూప్ లో యాడ్ చేయొచ్చు అని చెప్పారు. వేరే వాళ్ళు చేయలేకపోతున్నారు. చేయలేకపోతున్నారా? పర్మిషన్ మీరు ఆల్రెడీ యాడ్ అయ్యి అవును ఉన్నారు ప్రభు. కదా ప్రభు? పర్మిషన్ నేనుండా ప్రభు. వేరే వాళ్ళు చేయాలని మీరు చెప్పారు కదా, ఇప్పుడు చేస్తామని చూస్తే కాలేదు. అవ్వలేదా? ఓన్లీ మీరు అడ్మిన్ వాళ్ళకే చేయొచ్చు ప్రభుజీ. ఓహో! నేను అది చేంజ్ చేస్తాను. అందరూ యాడ్ ఓకే. చేసే విధంగా. ఓకే ప్రభు. రేపు మార్నింగ్ మీరు వస్తారు కదా ప్రభు జపా సెక్షన్ కి? మంగళవారం వస్తామని చెప్పారు. యెస్ ప్రభు. అవును ప్రభు. ఓకే నేను ప్రభు. ఎవ్రీ మంగళవారం నేను జపా సెషన్ 2లో క్లాస్ జాయిన్ ఉంటుంది నాది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కూడా జాయిన్ అవ్వచ్చు. మన గ్రూప్‌లో కూడా లింక్ షేర్ చేస్తారు. ఓకే ప్రభు. ఓకే ప్రభు. ధన్యవాదాలు. థాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. ఓకే ప్రభు.